దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించిన పాస్టర్ గారు రాజు పాస్టర్ గారికి, అదేవిధంగా పాస్టర్ గారికి మా హృదయపూర్వకమైన వందనాలు. హల్లెలూయా. ఈరోజు నిజంగా మేము మీ మధ్యలోనికి రావడం ఒక అద్భుతం. హల్లెలూయా. చాలా ఆటంకాలు, కానీ వాటన్నిటి మధ్యలో కూడా మేము ఈ స్థలానికి రావడానికి దేవుడే అనుకూలపరిచాడు. నిజంగా ఇక్కడ ఉన్నవారు మరి ఎంతమంది మాకు సేవకులు, ఆత్మీయమైన సేవకులు కావాలి అని ఎంతమంది ఆకలి దప్పికతో ఎదురు చూస్తూ ఆశతో ఉన్నారో మాకు తెలీదు. కానీ దేవుడు ప్రతి వారి హృదయ వాంఛలు తీర్చువాడు. ఆమెన్ ఆమెన్. దేవుడు అంటున్నాడు, అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా చేస్తానంటున్నాడు. ఆమెన్ ఆమెన్. ఊహించే వాటికన్నిటికంటే అత్యధికంగా చేయువాడై ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఈ రోజున ఇక్కడికి వచ్చిన ఆ యొక్క అవసరతలతో వచ్చిన, ఆకలితో వచ్చిన, లేకపోతే నెమ్మది లేకుండా వచ్చిన, లేకపోతే బలహీనతలతో వచ్చిన ఎవరినైనా కూడా ఈ రోజున దేవుడు దర్శించి బలపరచబోతున్నాడు. ఆమెన్ ఆమెన్. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఎంతమంది సంతోషంగా ఉన్నారు? మీ పక్కన ఉన్న వాళ్ళని చూసి అడగండి, సంతోషంగా ఉన్నావా? అడగండి. హల్లెలూయా హల్లెలూయా. మీ పక్కన ఉన్న వాళ్ళకి చేయి పట్టుకున్న వందనాలు చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. ఈ రోజున నిజంగా మీతో పాటు మేము కూడా కలిసి సంతోషించడానికి స్థలానికి వచ్చాం. ఆమెన్ ఆమెన్. సమయంలో నాతో కలిసి ఒక చిన్న పల్లవి పాడతారా? ఉన్నారా? అబ్బాయిలు ఉన్నారా? ఈ పాట వస్తే నాతో కలిసి పాడండి. ఒకవేళ రాకపోతే నేను పాడిన తర్వాత రెండోసారి కలిసి పాడండి. ఓకే? అద్భుతం చేయువాడా, అతిశయమిచ్చువాడా, ఆలోచనకరుడా, నా యేసు రాజా నీవే. అందరూ అద్భుతం చేయువాడా, అతిశయమిచ్చువాడా, ఆలోచనకరుడా. రెండోసారి అనండి. నా యేసు రాజా నీవే. వచ్చింది అందరికి? అద్భుతం చేయువాడు, ఆలోచన చెప్పువాడు, అతిశయం ఇచ్చువాడు మన యేసు రాజు. ఆమెన్. 4 పదాలు. హల్లెలూయా హల్లెలూయా. కలిసి పాడదామా? అద్భుతం చేయువాడా, అతిశయమిచ్చువాడా, ఆలోచనకరుడా, నా యేసు రాజా నీవే. వెనుకున్న వాళ్ళు కూడా అద్భుతం చేయువాడా, అతిశయమిచ్చువాడా, ఆలోచనకరుడా, నా యేసు రాజా నీవే. హల్లెలూయా 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 యేసయ్యా. హల్లెలూయా 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 యేసయ్యా. అందరూ హల్లెలూయా 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 యేసయ్యా. పేతురు దోణిలో ఉన్నవాడా, నిత్యము నాలో నివసించువాడా. పేతురు దోణిలో ఉన్నవాడా, నిత్యము నాలో నివసించువాడా.
ఎంతమందికి అద్భుతం కావాలి? ఎంతమందికి అద్భుతం కావాలి? ఎంతమందికి స్వస్థత కావాలి? ఎంతమందికి అప్పులు తీరిపోవాలి? అన్నిటికీ ఒకళ్ళే అలాగే ఎత్తి అలాగే ఉంచేశారు. అన్ని కావాలా? అన్ని కావాలా? హల్లెలూయా. ప్రతిరోజు అద్భుతాలతో బ్రతకాలా? ఆమేన్. ప్రతిరోజు అద్భుతాలతో బ్రతకాలా? అద్భుతాలతో బ్రతకాలా? ప్రతిరోజు అద్భుతం కావాలా వద్దా? ప్రతిరోజు అద్భుతం వద్దా? మరి ఇప్పుడేగా వర్షం ఆగిపోయింది, అది అద్భుతమేగా. హల్లెలూయా, హల్లెలూయా. నిన్న సండే వాక్యం చెప్పేసి నేను బయటికి వెళ్ళి ఊరక మంచం మీద అట్లా పండుకున్నప్పుడు బాగా మేఘాలు వచ్చేసి టప్ప టప్ప టప్పమని చినుకులు పడుతుంటే నేను చెప్పాను, నేను ఇప్పుడే దేవుని పని చేసి నేను రెస్ట్లో ఉన్నాను, వర్షమాన్ని ఇప్పుడు రాకూడదు, అంతా అయిపోయిన తర్వాత నేను లోపలికి వెళ్ళిన తర్వాత రావాలని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. కరెక్ట్గా ప్రార్థన అంతా అయిపోయింది, అందరూ వచ్చి ప్రార్థన చేయించుకున్నారు, మాట్లాడే వాళ్ళు మాట్లాడారు, అందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను జస్ట్ చర్చి లోపలికి అట్లా వెళ్ళా, గడప దాటి అట్లా వెళ్ళా, దబ 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 దబమని పెద్ద వర్షం పడిపోయింది. హల్లెలూయా. అద్భుతం జరిగిందా? ప్రతిరోజు దేవుని పిల్లల్ని దేవుడు అద్భుతాలతో నడిపించాలనుకుంటున్నాడు. ఆమేన్, ఆమేన్. మరి చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మరి అదే చెప్పమన్నాను, అద్భుతం చేయువాడా, అతిశయమిచ్చువాడా, ఆలోచన కరుడా, నా యేసు రాజా నీవే, అద్భుతం చేయువాడా, అతిశయమిచ్చువాడా, ఆలోచన కరుడా, నా యేసు రాజా నీవే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిరోజు దేవుడు తన పిల్లల్ని అద్భుతాలతో నడిపించాలనుకుంటున్నాడు. ఆమేన్, ఆమేన్. అందుకనే ఆయన పిల్లల్ని ఆయన తన బలముతో నింపాలనుకుంటున్నాడు. హల్లెలూయా. చూడండి, కీర్తన 84వ కీర్తన. థ్యాంక్ యూ జీసస్. 84వ కీర్తన 4, 5, 6 వచనాలు. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకాలోయలో బడి వెళ్ళుచు దాన్ని జలమయముగా చేయుదురు. తొలకరి వాన దాన్ని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యంలో ఏమని వ్రాయబడుతుంది అంటే, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. ఆమెన్, ఆమెన్. దేవుని వలన బలం పొందుకోవడం. ఆమెన్. ఈ భూమి మీద రకరకాల బలాలు ఉన్నాయి. ఫుడ్ వలన బలం వస్తుంది, అవునా? ఎక్సర్సైజ్ చేయడం వలన బాగా కండలు పెంచుతూ ఉంటారు. ఓకే, తర్వాత రకరకాల ఆహార పదార్థాలు లేకపోతే రకరకాల ప్రయత్నాల వలన బలం పొందుకుంటూ ఉంటారు. కానీ దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. హల్లెలూయా. దేవుని వలన బలమునందే మనుషులంట వారు ధన్యులు, వారు భాగ్యవంతులు, వారు గొప్పవారు, వారు ఐశ్వర్యవంతులు. ఆమెన్, ఆమెన్. దేవుని వలన బలం పొందుకునే వాళ్ళని గురించి బైబిల్ ఏమని చెప్తుందంటే, వారు భాగ్యవంతులు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీవు ఎవరు? నీవు దేవుని వలన బలం పొందుకుంటూ ఉన్నట్లయితే నీవే ఐశ్వర్యవంతురాలివి, నీవే భాగ్యవంతురాలివి, నీవే గొప్పదానివి. ఆమెన్, ఆమెన్. దేవుని వలన బలం పొందుకోవడము అంటే ఏంటి అంటే, ఆయన మాట వినడం వలన, ఆయన మాట వలన, ఆయన వాక్యం వలన బలం పొందుకోవడం. ఆమెన్, ఆమెన్. చాలా సార్లు చాలా నిరుత్సాహంగా, చాలా కష్టంగా దేవుని సన్నిధికి వస్తాం. కానీ దేవుడు మాట్లాడినప్పుడు ఏమైందంటే ఒక నూతన బలం వస్తుంది.
ఆమేన్. ఒక నూతన బలం వస్తుంది. అది దేవుని వలన బలం పొందుకోవడం. ఆ బలము ఎవరు తీసివేయలేరు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఎన్ని పరిస్థితులు వచ్చినా వాటన్నిటిని అధిగమించగలిగిన ఆ శక్తితో, బలముతో మీరు నింపబడుతూ ఉంటారు. ఆమేన్, ఆమేన్. ఆయన వాగ్దానముల వలన బలము, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆలోచనల వలన బలము, ఆయన రక్తం వలన, ఆయన నామం వలన మనము బలం కలిగి ఉండడం. ఈ రోజున దేవుని పిల్లలకి అనేక రకాలైన బలాలు ఉన్నాయి. అదేంటి అంటే వాక్యం వలన బలం పొందుకోవడం. అందుకనే వాక్యం వినేటప్పుడు, వాక్యము సేవకులు వాక్యం చెప్పేటప్పుడు నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఆమేన్, ఆమేన్. సేవకులు వాక్యం చెబుతున్నప్పుడు ఎలా ఉండకూడదు? పాటలప్పుడు హ్యాపీగా ఉంటారు. పాటలు పాడేటప్పుడు ఎలా ఉంటారు? బాగా హ్యాపీగా చప్పట్లు కొడతారు. అబ్బో, ఇన్స్ట్రుమెంట్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఏదో వాక్యం వచ్చేసరికి ఏం చేస్తారు? ఇదే అసలు సమయం మనకి. ఏ సమయం? నిద్రపోవడానికి మంచి సమయం. మరి మీ పాస్టర్ గారు నిద్రపోనిస్తారో లేదు తెలియదు, కానీ చాలా చర్చిల్లో ఏం చేస్తారు? వాక్యం వచ్చేసరికి చక్కగా నిద్రపోతూ ఉంటారు. లేకపోతే పక్కన పిల్లలతో ఆడుకుంటూ ఉంటారు. లేకపోతే పక్కన వాళ్ళని కదిలిస్తూ ఉంటారు. లేకపోతే వచ్చి పోయి వాళ్ళని గమనిస్తూ ఉంటారు. అప్పుడేమైంది? బలం రాదు. వాక్యం వినేటప్పుడు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? ప్రతి ఒక్కరితో దేవుడు తన వాక్కును పంపి ప్రతి ఒక్కరిని దర్శించేవాడై ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. అది నాకు కాదు, ఆ వాక్యం నాకు కాదు, ఆమెకి కాదు, ఆమెకి ఇలాగా పంచుకోవడానికి కాదు. దేవుడు తన సేవకుల ద్వారా మాట్లాడుతున్నప్పుడు ప్రతి వాక్యమును కూడా అది నీకు ఆహారముగా, నీకు బలముగా, నీకు క్షేమముగా దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యం వల్ల నీవు ఏమవ్వాలంటే బలముతో నింపబడాలి. ఆమేన్, ఆమేన్. దేవుడు వాగ్దానాలు ఇస్తున్నప్పుడు, వాగ్దానం అంటే మనకు ఒకటే గుర్తు. ఏం గుర్తు? డిసెంబర్ 31 వస్తే అప్పుడేమొచ్చింది? వాగ్దానం వచ్చింది. అప్పటి వరకు లేదు, వాగ్దానమే లేదనుకుంటాం. కానీ ప్రతిరోజు దేవుడు నీతో, నీ సేవకుల ద్వారా వాగ్దానాలు, ప్రవచనాలు మాట్లాడిస్తూ ఉంటాడు. ఆమేన్, ఆమేన్. కరెక్ట్గా నీవు రిసీవ్ చేసుకోగలిగితే, కరెక్ట్గా నీవు గమనించగలిగితే, ప్రతిరోజు నీవు ఎదగడానికి, నీవు వృద్ధి చెందడానికి, నీకు కలుగుతున్న ప్రతి వ్యతిరేకతను జయించడానికి నీ సేవకుడి ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూనే ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాటలు నీవు తీసుకున్నప్పుడు ఎటువంటి పరిస్థితినైనా నువ్వేం చేయగలుగుతావు? అధిగమించగలుగుతావు. ఆమేన్. ఎటువంటి పరిస్థితినైనా అధిగమించగలుగుతావు. కాలేబు జీవితంలో చూసినప్పుడు, కాలేబు ఆ యొక్క 10 మంది యొక్క సంఖ్యాకాండంలో ఉంది. వారు ఆ యొక్క 12 మందిని గోత్రకర్తలు, నేను చాలా క్లుప్తంగా చెప్తున్నాను, 12 మంది గోత్రకర్తల్ని ఆ యొక్క కనాన్ దేశం చూడటానికి పంపించినప్పుడు 10 మంది ఏం చెప్తున్నారు అంటే, మనం వెళ్ళలేము, మనము ఆ దేశాన్ని స్వాధీనపరచుకోలేము, ఎందుకంటే అక్కడున్న వారు బలవంతులు అని చెబుతున్నారు. కానీ కాలేబు, యెహోషువ మాత్రం ఏం చెప్తున్నారు అంటే, మనం వెళ్ళగలము, మనం స్వాధీనపరచుకోగలము, మనము జయించగలమని చెప్తున్నారు. అది కేవలం ఎలా చెప్తున్నారు అంటే దేవుని మాట వలన చెబుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీకేదైనా పరిస్థితి వచ్చినప్పుడు, ఇంతే, మన తలరాతి ఇంతే, ఈ బతుకు మారదు, ఈ జీవితం మారదు, ఈ రాత మారదు అని ఇలాగా ఏం చేస్తూ ఉంటారు అంటే, చాలాసార్లు వాక్యం వినని వాళ్ళ పరిస్థితి ఇది. వాక్యాన్ని గ్రహించలేనప్పుడు ఏం చేస్తారు అంటే యొక్క పరిస్థితులతో రాజీ పడిపోతూ ఉంటారు. లేకపోతే నోటుకొచ్చింది మాట్లాడుతూ ఉంటారు. మన తలరాతి ఇంతే, మన బతుకులు ఇంతే, మన జీవితాలు మారవు అని మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుడు ఏది చెబుతున్నాడో దేవుని పిల్లలైన వారు అది పలకడానికి ప్రారంభించాలి. ఆమేన్, ఆమేన్. దేవుడు ఏం చెప్పాడు? నేను నిన్ను తలగా చేస్తానని చెప్పాడు. దేవుడు ఏం చెప్పాడు? నేను నిన్ను అప్పిచ్చేవారిగా చేస్తానని చెప్పాడు. దేవుడు ఏం చెప్పాడు? నిన్ను దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిలబెడతానని చెప్పాడు. ఆమేన్, ఆమేన్. దేవుడు ఏం చెప్పాడు? నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్పాడు. ఆమేన్. చెప్పాడా? చెప్పలేదు. చెప్పాడా? ఆయన పొందిన గాయముల ద్వారా మీరు స్వస్థత పొంది ఉన్నారని చెప్పాడు. ఈ రోజున దేవుని పిల్లలుగా మనం ఏం చెప్పాలంటే, ఇక మారదు, ఇది ఇంతే అని నెగిటివ్గా, అంటే మన పరిస్థితులను బట్టి మాట్లాడకుండా దేవుని వాక్యాన్ని మాట్లాడటానికి మనం ఏం చేయాలంటే ప్రాక్టీస్ చేయాలి.
ఆమేన్, ఆమేన్. నిజంగా అక్కడ బలవంతులే ఉండొచ్చు, లేకపోతే నిజంగా అక్కడ పరిస్థితి అంతా వ్యతిరేకంగా ఉండొచ్చు. కానీ 10 మంది చూసినట్లుగా కాకుండా కాలేబు ఏం చూస్తున్నాడంటే దేవుని మాటనే చూస్తున్నాడు. ఆమేన్, ఆమేన్. దేవుని మాటనే చెబుతున్నాడు. నేను నీకు ఆ దేశాన్ని ఇస్తాను అంటే ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుని వాక్యం చెబుతుంది ఆయన అబద్ధం ఆడని దేవుడు. ఆమేన్, ఆమేన్. ఆయన పక్షపాతము లేని దేవుడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉండడానికి ఆయన మనుష్యుడు కాదు. ఆమేన్, ఆమేన్. ఈ రోజున దేవుడు ఏది చెబుతాడో దాన్ని చెప్పడానికి మనం ఏం చేయాలంటే ప్రారంభించాలి. ఆమేన్, ఆమేన్. అలాగే ఎవరైతే దేవుని వలన బలం పొందుకుంటారో వారు వెళ్ళే మార్గాలు అంట చాలా సంతోషంగా గడపగలుగుతారంట. ఆమేన్, ఆమేన్. చాలా సంతోషంగా, చాలా సుఖమయంగా ఉంటాయంట. ఎందుకంటే దేవుని మాటతో వారు బ్రతుకుతున్నారు కాబట్టి. హల్లెలూయా. దేవుని వాగ్దానములతో వారు బ్రతుకుతున్నారు కాబట్టి ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఇశ్రాయేలు ప్రజలకి ఎర్ర సముద్రం అడ్డొచ్చిందా? వచ్చిందా? దేవుని మాటను బట్టి వారు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఎర్ర సముద్రం ఏమైపోయింది? పాయలైపోయిందా? అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. వారికి ఆ యొక్క అరణ్యములో ఆకలి అయింది. వారికి మాంసం తినాలనిపించింది. దేవుని మాటను బట్టి బ్రతుకుతున్న వారికి ఏం దొరికింది? దొరకలేదా? మాంసం దొరికింది. ఆమేన్, ఆమేన్. వారికి దాహమైంది, ఎక్కడా నీరు లేదు. కానీ వారు దేవుని మాటను బట్టి, వాగ్దానాన్ని బట్టి వారు ప్రయాణం చేస్తున్నారు కాబట్టి వారికి దేవుడు ఎక్కడి నుండి నీళ్ళు ఇచ్చాడు? బండలో నుండి నీళ్ళు ఇచ్చాడు. ఆమేన్, ఆమేన్. అంటే వాళ్ళు వెళుతున్న మార్గం అంతా కూడా నిజంగా చాలా కష్టం, నిజంగా చాలా వ్యతిరేకత. కానీ దానిలో కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే ద్వారాలన్నీ తెరుస్తా ఉన్నాడు. హల్లెలూయా. అడ్డులన్నీ తొలగిస్తా ఉన్నాడు, ఆటంకాలన్నీ తొలగిస్తా ఉన్నాడు. ఈ రోజున దేవుని పిల్లలుగా దేవుని వాక్యాన్ని బట్టి బ్రతకడానికి ప్రారంభించాలి. ఆమేన్, ఆమేన్. కింద వచనాల్లో చూస్తే వాక్యంలో ఏమని వ్రాయబడుతుందంటే వారు బాకాలోయలో పడి వెళ్ళుచు దాన్ని జలమయముగా చేయుదురు. ఆమేన్, ఆమేన్. వారు బాకాలోయలో పడి అంటే చాలా కష్టములో, చాలా కన్నీరులో, చాలా దుఃఖములో, చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వారు ప్రయాణం చేస్తూ ఉన్నా కూడా వాళ్ళు దాన్ని కూడా ఏం చేయగలుగుతారంటే జలమయముగా చేస్తారంట. ఆమేన్, ఆమేన్. ఏం చేస్తారంటే సంతోషముగా మార్చగలుగుతారంట. హల్లెలూయా. వారికే కష్టం, వారికే కన్నీరు, వారికే చాలా పోరాటాలు ఉన్నాయి. కానీ అటువంటి పరిస్థితిలో ఉన్న వారు కూడా వాళ్ళు ఏం చేయగలుగుతారంటే వారు వెళ్తున్న మార్గం అంతా సంతోషంగా మారుస్తారంట. చప్పట్ల కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు జీవితంలో కనుక మనం చూసినప్పుడు, యోసేపు జీవితంలో మనం చూస్తే యోసేపు వెళ్తున్న మార్గం, యోసేపుని అన్నలు ఏం చేశారు? గోతులో పడేశారు. తర్వాత అమ్మేశారు. తర్వాత పోతిఫారు ఇంట్లో ఒక పనివాడిగా ఉన్నాడు. అంటే అతను వెళ్తున్న మార్గం అంతా కూడా అమ్మపడుతూ ఒక దాసునిగా, ఒక పనివానిగా, లేకపోతే ఒక ఖైదీగా ఉన్నాడు. కానీ అతను ఎక్కడ ఉంటే అక్కడ సంతోషం. హల్లెలూయా, హల్లెలూయా. పోతిఫారు ఇంట్లో ఉంటే యోసేపును బట్టి దేవుడు పోతిఫర్ని, అతని ఇంటిని ఆశీర్వదించాడు. హల్లెలూయా. జైల్లో ఉంటే నిజంగా యోసేపున్న పరిస్థితి చాలా కష్టం. అవునా? ఏ నింద, ఏ పాపం, లేకపోతే ఎవరిని హత్య చేయకుండా, లేకపోతే ఎవరిని నిందించకుండా, ఎవరిని దూషించకుండా, ఎటువంటి తప్పు చేయకుండా అమ్మి వేయబడ్డాడు, కొట్టబడ్డాడు. తర్వాత జైల్లో వేయబడ్డాడు. జైల్లో వేయబడిన అతను మౌనంగా ఉన్నాడండి. జైల్లో కూడా ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. అతను కష్టంలో గుండా వెళ్తూ ఒక దేశానికి రాజు స్థానంలో అతన్ని దేవుడు ఉంచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మనం చూసినప్పుడు ఆ యొక్క అపోస్తల కార్యాల గ్రంథం, సమయం ఎక్కువ లేదు కాబట్టి నేను త్వరగా చెప్తున్నాను. అపోస్తల కార్యాల గ్రంథం 16వ అధ్యాయంలో మనం చూసినప్పుడు చూడండి, 16వ అధ్యాయం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 22 నుండి చదువుదాం. అప్పుడు జనసమూహము వారి మీదికి దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టించెను. ఆజ్ఞాపించిరి,
వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకుడికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకునెను. అందరి బంధకములు ఊడెను. చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ పౌలు సీల ఉన్నారు. వాళ్ళు 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 యేసయ్యను గురించి బోధించినందుకు, ఒక వ్యక్తికి దెయ్యం పట్టిన ఆమెని విడిపించినందుకు వారు ఏమయ్యారు అంటే కొట్టబడ్డారు. కొట్టడానికి ఆజ్ఞాపించబడ్డారు. అంతేకాకుండా వారిని చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాల్లో వేసి భద్రంగా కనిపెట్టాలంట. వాళ్ళు ఏమైనా దొంగతనం చేశారా? వాళ్ళు ఎవరిదైనా మోసం చేశారా? వాళ్ళు ఎవరైనా దోచుకున్నారా? ఎవరినైనా కిడ్నాప్ చేశారా? ఏం లేదు. కానీ వాళ్ళని గూర్చి ఎటువంటి ఆజ్ఞ ఉందంటే చెరసాల నాయకుడికి వీరిని జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా వారు కొట్టబడ్డారు. వాళ్ళు వస్త్రాలు లాగటం అంటే అది చాలా నిజంగా చాలా ఏమంటారు అంటే అవమానకరమైన ఒక స్థితి. వారిని అందరూ చూస్తూ ఉన్నప్పుడు వారిని దెబ్బలు కొట్టారు, వాళ్ళని చాలా దూషించారు, వాళ్ళని చాలా హింసించారు. అయితే దెబ్బలు కొట్టి ఆ యొక్క చెరసాల్లో వేసి బంధించారంట. అంతేకాదు వారి కాళ్లకు బొండ వేసి బిగించారంట. వారి కాళ్ళకు బొండ వేసి బిగించారు. ఇక వీళ్ళెట్టు కదలకూడదు. చెరసాల్లో అంటే వాళ్ళు మామూలుగా బయట ఉన్నప్పుడు చేతులకు సంకెళ్ళేస్తారు. రూమ్లోకి తీసుకెళ్ళిన తర్వాత అన్ని తీసేస్తారు, సంఖ్యలు అన్ని తీసేస్తారు, ఒంటరి గదిలోకి అంటారు, లాక్ చేసేస్తారు. కానీ వీళ్ళు చెరసాల గదిలో వేసిన తర్వాత కూడా వీళ్ళు ఎటు కదలకుండా వారి కాళ్లకు బొండ వేసి బిగించారంట. బొండ వేసి బిగించినప్పుడు వాళ్ళు చాలా కష్టం, చాలా దెబ్బలు తిన్నారు, చాలా అవమానపడ్డారు, చాలా దుఃఖము, చాలా కష్టములో వారు ఉన్నారు. అయితే వాక్యములో మనం చూస్తున్నాము మధ్యరాత్రి వేళ. హల్లెలూయా. అయితే మధ్యరాత్రి వేళ వారు చాలా బాధించబడి, హింసించబడి, అవమానించబడి వారి కాళ్లకు సహితం బొండ వేసి బిగించబడిన ఆ రాత్రి, ఆ మధ్యరాత్రి వేళ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, నిజంగా మధ్యరాత్రి ఏం జరిగింది? నిద్ర పట్టలేదు అనుకోండి. మధ్యరాత్రులు చాలా మందికి నిద్ర పట్టలేదు. ఎంతమందికి నిద్ర పట్టలేదు? రాత్రులు ఎంతమందికి నిద్ర పట్టట్లేదు? మీరందరూ బాగా నిద్రపోతున్నారా? దేవునికి స్తోత్రం. వీళ్ళందరికీ మంచి నిద్రనిచ్చినందుకు యేసయ్యానికి వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సార్లు చాలా సమస్యలు ఉన్నప్పుడు, ఓకే, శరీరంలో బలహీనతలు ఉన్నప్పుడు, లేకపోతే కొన్ని రకాల పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పుడు నిద్ర పట్టదు. నిద్ర పట్టినప్పుడు ఏం జరిగింది అంటే రకరకాల ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. అవునా? తిరుగుతాయా? నిద్రపోయే వాళ్ళకి మీకు ఎట్లా తెలుసు ఎట్టి ఊపుతున్నారు? చాలా రకాల ఆలోచనలు తిరుగుతాయి. ఎవరు కీడు చేశారు, ఎవరు తిట్టారు, ఎవరు డబ్బులు ఇవ్వలేదు, ఓకే, ఎవరు నీకు వ్యతిరేకంగా మాట్లాడారు, ఎవరు నిన్ను దూషించారు, ఓకే, ఏ బంధువులు ఏమన్నారో, ఏ ఫంక్షన్లో ఏం జరిగిందో మొత్తం అన్నీ కూడా ఎప్పుడు గుర్తొస్తాయి అంటే నిద్ర పట్టకుండా ఉన్న ఆ మధ్యరాత్రి కాలంలో. ఓకే కదా? కానీ వీళ్ళ పరిస్థితి మధ్యరాత్రి సమయంలో నిజంగా వీళ్ళకి ఏం గుర్తు రావాలి అంటే వాళ్ళంతా పులిసిపోయింది. ఎందుకంటే విపరీతంగా కొట్టిపెట్టారు కదా, భయంకరంగా దెబ్బలు తిన్నారు, అవమానించబడ్డారు, నిందించబడ్డారు, దూషించబడ్డారు, వారి కాళ్లకు బొండ వేసి బిగించబడింది. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ బాధ అంతా మాకు అనవసరం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని తిట్టడం, ఎవరిని బాధించడం, ఎవరిని నోటితో దూషించడం కాకుండా వాళ్ళు ఏం చేస్తున్నారని వాక్యం చెబుతుంది అంటే వారు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. హల్లెలూయా, హల్లెలూయా. మధ్యరాత్రి వేళ వారికి కలిగిన ఇబ్బందులు, వారికి కలిగిన కష్టములు, వారికి కలిగిన అవమానములు, వారికి కలిగిన గాయాలు, నొప్పుల మధ్యలో వారు ఏం చేస్తున్నారంటే ఎలుగెత్తి దేవుణ్ణి స్తుతిస్తున్నారు. చప్పట్లు కూడా దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమని స్తుతించి ఉండాలి? ఏమని స్తుతించి ఉండాలి?
ఎందుకయ్యా మమ్మల్ని ఇలా చేసావు, ఎందుకయ్యా మమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టావు, నీ గురించే కదా. చాలాసార్లు ఏమంటావు, అసలు దేవుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, ఆయన గురించేగా ఇప్పటి వరకు నడిచాను, ఇంతలోనే ఏమొచ్చి నన్ను తిట్టింది. నేను మంచి పనేగా చేసి ఇప్పటి వరకు పరిచర్యగా అమ్మ చేశాను, ఇంతలోనే నేను ఇన్ని తిట్లు తినాల్సి వచ్చింది. ఇలాగ చాలాసార్లు యొక్క దేవుణ్ణి బట్టి దేవుని పరిచర్య చేసిన తర్వాత కూడా కొన్నిసార్లు కొన్ని రకాల మాటలు వింటూ ఉంటాం, వినాల్సి వచ్చింది, అనిపించుకోవాల్సి వచ్చింది. ఓకే, కానీ మనము దాన్ని బట్టి మనం ఏమవుతా ఉంటే తెగ ఫీల్ అయిపోతూ ఉంటాం. నన్ను ఎందుకు అనాలి, నన్నే ఎందుకు అనాలి, ప్రతిసారి నన్నే ఎందుకు అనాలి, నన్నే టార్గెట్ చేస్తున్నారు. హల్లెలూయా. నిన్నే అంటున్నారంటే నీ ద్వారా దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను తన చేతిలో ఒక పాత్రగా నిన్ను ఆయన రూపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు అవమానం వచ్చిందంటే, ఆయన నామాన్ని బట్టి అవమానం వచ్చిందంటే, నింద వచ్చిందంటే, దేవుడు చెప్పాడు మీరు సంతోషించి గంతులు వేయండి. ఆమేన్. మీ ఫలము అధికమగును. ఆమేన్, ఆమేన్. దేవుని నామాన్ని బట్టి నింద, అవమానం, దుఃఖం, కలవరం వచ్చినప్పుడు ఏం చేయాలని వాక్యం చెబుతుంది, సంతోషించి గంతులు వేయండి. హల్లెలూయా. వీళ్ళు ఏం చేస్తున్నారంటే అదే వాక్యాన్ని తీసుకున్నారేమో. ఆమేన్, ఆమేన్. అందుకని వీళ్ళు పాడడం మొదలు పెట్టారు, కీర్తనలు పాడడం మొదలు పెట్టారు. హల్లెలూయా. ఏమని పాడుతూ ఉండాలి, ఎప్పుడు ఆనందం నా యేసు ఇచ్చెనే, ఎప్పుడు ఆనందం నా యేసు ఇచ్చెనే, స్తుతింతున్ స్తుతింతున్ స్తుతి చేయొచ్చు. హల్లెలూయా. అక్కడ డ్రమ్ము కొట్టకపోతే మీరు చప్పట్లు కొట్టరా? ఎప్పుడు ఆనందం నా యేసు ఇచ్చెనే, చప్పట్లు. ఎప్పుడు ఆనందం నా యేసు ఇచ్చెనే, స్తుతింతున్ స్తుతింతున్ స్తుతి చేయొచ్చు, స్తుతింతున్ స్తుతింతున్. హల్లెలూయా. నిద్ర వస్తున్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. నిద్ర వస్తున్న వాళ్ళు హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు ఏం చేస్తున్నారంటే కీర్తనలు పాడుతున్నారంట. కీర్తనలు పాడుతున్నప్పుడు వాక్యంలో మనం చూస్తున్నాము, అక్కడ ఖైదీలు వింటున్నారంట. ఏం చేస్తున్నారు? ఖైదీలు వింటున్నారంట. నేను నా జీవితంలో జరిగిన ఒక సాక్ష్యం చెప్పాలి. సాక్ష్యం చెప్పమన్నారు, నేను వాక్యం చెప్తున్నాను. దేవుని స్తోత్రం. నాకు మొన్న జనవరి కాక అంతకు ముందు జనవరిలో కాదు, అది నవంబర్ నుండే నాకు స్టార్ట్ అయింది. నవంబర్ నుండే నాకు ఆ యొక్క దగ్గు, తర్వాత తలనొప్పి, తర్వాత జలుబు స్టార్ట్ అయింది. ఫస్ట్ అయితే తలనొప్పి ప్రారంభమైంది. తలనొప్పి అంటే ఎలా వస్తుంది అంటే చాలా విపరీతమైన తలనొప్పి. ఆ తలనొప్పి తట్టుకోలేక న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాం, నరాల డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. గుంటూరులో ఉన్న ఇద్దరు ముగ్గురు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాం. వాళ్ళు టెస్టులు చేశారు, ఏం లేదని చెప్పారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే నిద్రపోవడానికి, రెస్ట్ తీసుకోవడానికి మెడిసిన్ ఇస్తున్నారు. తర్వాత చీరాల్లో మేమున్న ప్రాంతంలో కూడా ఈఎన్టీ దగ్గరికి, ఇలాగ చాలా మంది డాక్టర్స్ దగ్గర తిరుగుతున్నాం. కానీ నాకు తలనొప్పి తగ్గట్లేదు. తర్వాత నైట్లో విపరీతమైన దగ్గు, తర్వాత జలుబు తగ్గట్లేదు. అప్పుడప్పుడు ఫీవర్ వస్తుంది. ఫీవర్ వచ్చినప్పుడు ఏం చేస్తున్నానంటే ఒక డోలో టాబ్లెట్ వేసుకున్నాను, మరలా పరిచయకి వెళ్ళిపోతున్నాను. అది జనవరి నెలలో, అంటే అది క్రిస్మస్ తర్వాత న్యూ ఇయర్ అయిపోయిన తర్వాత ఇంకా కొన్ని గృహ కూడికలు, అట్లాగా జనవరి లాస్ట్ వరకు ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాం మేము. గృహ కూడికలు అదంతా ఒక ప్లానింగ్లో ఉన్నాం. అయితే ప్రతిరోజు సేవకి వెళ్తున్నాను, ప్రతిరోజు సఫర్ అవుతున్నాను. అయితే రాను ఫుడ్ తినడం తగ్గిపోయింది. కొంచెమే ఫుడ్ తింటున్నాను, ఇంతే అన్నం తింటున్నాను. రోజు పరిచర్యకి వెళ్తున్నాను. పరిచర్య చేసిన తర్వాత నాకు అలసిపోయినప్పుడు మరలా వండుకుంటున్నాను, మరలా లేచి మరలా పరిచర్యకి వెళ్ళిపోతున్నాను. ఇలాగా నవంబర్ లాస్ట్ నుండి డిసెంబరు, జనవరి కంప్లీట్ అయిపోయింది. అప్పటికి మేము అనుకున్న ఆ టైం టేబుల్, లేకపోతే ఆ ప్లానింగ్ అంతా, ఆ గృహ కూడికలు, ఆ ప్రేయర్స్ అన్ని అయిపోయినాయి, కంప్లీట్ అయిపోయింది. ఫిబ్రవరి 1st సండే కూడా అయిపోయింది.
తర్వాత ఒక ఊరు వెళ్ళి మీటింగ్కి వెళ్ళి వచ్చాము. వచ్చిన తర్వాత ఇంటికి వస్తే నాకు అడుగు తీసి అడుగు వేయటానికి కూడా నాకు ఇంకా శక్తి లేదు. మొత్తము బాగా బాడీ అంతా బాగా వీక్ అయిపోయింది. ఒక్క అడుగు కూడా తీసి వేయలేకపోతున్నాను. పాస్టర్ గారితో అన్నాను, నాకు ఏదైనా సెలైన్ ఏమైనా పెట్టించుకుంటే బాగుండు, బాగా నీరసంగా ఉంది, జర్నీ చేసేమో అని చెప్పాను. చెబితే సరే నేను నర్సును పిలిపించాం. నర్సును పిలిపిస్తే ఆమెకి చెప్పాను, నాకు ఆకలి వేయట్లేదు, కొంచెం నీరసంగా ఉందని చెప్తే ఆమె ఏం చేసిందంటే బ్లడ్ టెస్ట్ చేయించింది. బ్లడ్ టెస్ట్ చేయించినప్పుడు ఆ యొక్క బ్లడ్ టెస్ట్లో ఫుల్గా టైఫాయిడ్ ఉంది. తర్వాత ఫుల్గా ఏమంటారంటే నిమ్ముంది. లంగ్స్ అన్ని క్లోజ్ అయిపోయినాయి మామూలుగా. అయితే ఫిబ్రవరి అంతా కూడా ఇంటి దగ్గరే ట్రీట్మెంట్ చేస్తూ ఉంది ఆమె. టైఫాయిడ్కి సంబంధించిన కోర్సు వాడుతుంది, మలేరియా కోర్సు. ఆ యొక్క పెద్ద డాక్టర్స్, ఆమెకు తెలిసిన డాక్టర్స్ చేత, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ చేత మెడిసిన్ రాయిపిస్తుంది. ఇంటి దగ్గరే ఆమె వాడుతోంది. ఫిబ్రవరి అంతా వాడింది. కానీ నాకు రోజు రోజుకి క్షీణించిపోతుంది, కానీ నా బాడీలో హెల్త్ ఏమాత్రం ఇంప్రూవ్ అవ్వట్లా. కొంచెం కూడా ఇంకా వామిటింగ్స్, ఏమీ తినలేకపోతున్నాను. ఒక్క ఇడ్లీ తినడానికి కూడా చాలా కష్టం, అంత సివియర్ అయిపోతుంది. అప్పుడు ఏం చేశారంటే మా అక్కోళ్ళు వాళ్ళందరూ గొడవ చేయడంతో నర్సరావుపేటలోనే ఒక హాస్పిటల్, అది కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నారని ఆడకి తీసుకెళ్లారు. ఆడ తీసుకెళ్తే వాళ్ళు ఏం చేశారంటే టెస్ట్ చేసి టీబీ మెడిసిన్ పెట్టేశారు. టీబీ కాదు, అసలు టీబీ కాదు, కానీ ఫుల్గా వారం రోజులు టీబీ మెడిసిన్ ఎక్కిచ్చేశారు నాకు. నా ఆరోగ్యం ఇంకా క్షీణించిపోతుంది, వామిటింగ్స్ అయిపోతున్నాయి, ఫీవర్ తగ్గట్లేదు, ఏది తగ్గలేదు. కంటిన్యూగా వాళ్ళు మెడిసిన్ ఇస్తూనే ఉన్నారు. ఆ తర్వాత మరలా అక్కడి నుంచి డిశ్చార్జ్ అయిపోయి తీసుకొచ్చేసి చీరాల్లో ఉన్న ఆ యొక్క లంగ్స్ డాక్టర్ దగ్గర చూపించాం. ఆయనను మా అన్న హైదరాబాద్లో ఉన్నారు. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అంట, వాళ్ళిద్దరు కలిసి చదువుకున్నారంట. అయితే ఆయనకు కూడా చెప్పాము, ఇట్లాగా కొంచెం సీరియస్గా ఉంది అంటే అన్న ఆ డాక్టర్తో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఈయన ప్రతిదీ నవంబర్ నుండి నేను ఎక్కడెక్కడ బ్లడ్ టెస్టులు చేయించామో అదంతా కూడా ఆయన ఏం చేశాడు అంటే రిపోర్ట్స్ అన్నీ చూడటం స్టార్ట్ చేశాడు. చూడటం స్టార్ట్ చేసినప్పుడు ఏం జరిగిందంటే, నాకు బ్లడ్ తగ్గిపోతుంది, కిడ్నీ క్రియాటిన్ అంటారు, క్రియాటిన్ పెరుగుతూ ఉంది. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, ఇది ఓన్లీ లంగ్స్ ప్రాబ్లం కాదు, ఇది కిడ్నీకి కూడా సంబంధించింది, కిడ్నీ డాక్టర్ కూడా దీన్ని డీల్ చేయాలి అని చెప్పినప్పుడు ఆ యొక్క అన్న ఏం చేశారంటే, వెంటనే మీరు హైదరాబాద్ తీసుకొచ్చేయండి అంటే, అప్పటికే నా పరిస్థితి ఎలా ఉందంటే, లంగ్స్ డాక్టర్ చెప్పాడు, ఈ రాత్రికి ఈమె ఉండడం కష్టం, ఈ రాత్రే ఈమె లాస్ట్ రాత్రి కావచ్చు, మీరు అర్జెంటుగా ఈమెను తీసుకెళ్ళిపోండి అని చెప్పారు. తీసుకెళ్ళిపోండి అని చెప్పినప్పుడు మా పాస్టర్ గారు వెంటనే అప్పటికప్పుడు రిజర్వేషన్ చేయించి, ట్రైన్లో ప్రైమ్ తక్కాలని దానిలో రిజర్వేషన్ చేయించి హైదరాబాద్ తీసుకెళ్లారు. హైదరాబాద్ తీసుకెళ్తే హైదరాబాద్లో కూడా 4 days తిప్పుతూనే ఉన్నారు, హాస్పిటల్స్ తిప్పుతూనే ఉన్నారు. ఆయనకి పెద్ద పెద్ద డాక్టర్స్తో కనెక్షన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళనే పిలిపించి ఆ యొక్క బ్లడ్ టెస్ట్లు అన్ని రిపోర్ట్స్ చూడటం ప్రతిరోజు జరుగుతూనే ఉంది. కానీ అది ప్రాబ్లం ఏంటి అనేది వాళ్ళు ఎవ్వరూ దాన్ని చెప్పలేకపోతున్నారు. 5వ రోజు కిడ్నీ డాక్టర్ చెప్పారు, ఒక్కసారి కిడ్నీ బయాప్సీ చేయాలని చెప్పారు. కిడ్నీ బయాప్సీ చేయాలన్నప్పుడు దేవునికి స్తోత్రం, నేను ఇంత సిక్ అయ్యి ఇంత బలహీనం అవుతున్నా కూడా నా యొక్క శరీరం బలహీనమవుతుంది, కానీ నా ఆత్మలో ఏ మాత్రం స్టామినా లెవెల్స్ అనేది ఏమి తగ్గట్లేదు. నాకు కొంచెం కూడా దిగులు, అయ్యో నాకేమైపోతుంది, నేను చచ్చిపోతానేమో, నాకు అసలు నేను బ్రతుకుతానా, నాకేమైపోతుంది అనే దిగులు, లేకపోతే ఆ మాటలు అనేది నా నోటి నుండి రాకుండా దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాటలు రాకుండా దేవుడు సహాయం చేశాడు. కిడ్నీ బయాప్సీ చేయాలని డాక్టర్ చెప్పి ఆ యొక్క కిడ్నీ బయాప్సీ చేస్తున్నప్పుడు నా హృదయంలో దేవుడు ఇప్పుడు పాడిన పాట, ఎప్పుడు ఆనందం. నిజంగా కిడ్నీ బయాప్సీ అంటే భయపడి చచ్చిపోవాలి, వామ్మో కిడ్నీ ముక్క తీసేస్తారు కావాలి, ఇప్పుడు కోసేస్తారు కావాలి అని. ఎందుకంటే నాకు అసలు అది తెలీదు. నేను హాస్పిటల్కి వెళ్ళడమే తక్కువ, చాలా తక్కువ హాస్పిటల్కి వెళ్ళడం. అయితే డాక్టర్ చెబుతున్న ఏ మాటకైనా నా హృదయంలో ఏం జరుగుతుందంటే ఒక పాట వస్తుంది, ఒక స్తుతి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కిడ్నీ బయాప్సీ చేశారు. తర్వాత డాక్టర్ చెప్పింది ఏంటంటే, ఈమెకి 1,000,000 మందిలో ఒక్కరికి వచ్చే ఒక ప్రాబ్లం వచ్చింది. ఈమెకి ఏం చేయాలంటే ప్లాస్మా పెరసిస్ చేయాలి, అంటే
డయాలసిస్ చేసినట్టుగా, అది ప్లాస్మా పెరసిస్ అంటారు. ఆ యొక్క బ్లడ్లో నుంచి వేస్ట్ తీసేసి మళ్ళీ కొత్త బ్లడ్ ఎక్కించాలి. అట్లాగా 8 సార్లు 10 సార్లు వరకు చేయాల్సి వస్తుంది. ప్రతి ట్రిప్కి కూడా 50,000. ప్రతి ఆ యొక్క ప్లాస్మా పెరసిస్కి 50,000 అవుతాయి అన్నారు. నిజంగా సేవలో మేము ప్రతిసారి సేవ ఖర్చు పెట్టడమే కానీ ఎప్పుడు దాచుకోవాలి, మా అవసరతలు వస్తాయి, మాకు కొంత అమౌంట్ అవసరమైంది అని మేము ఎప్పుడు దాచుకోం. ఏదన్నా కొంచెం ఎక్కువ అమౌంట్ వచ్చిందంటే వెంటనే మీటింగ్ పెట్టేస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు ఒకేసారి అది లక్షల్లో కనబడుతుంది. ఒక్కసారికి 50,000 అవుతాయి అని చెప్పినప్పుడు నిజంగా అప్పటి వరకు నా కండిషన్ ఎలా ఉంది అంటే, ఒక కోమా స్టేజ్. నడవమంటే నడుస్తున్నాను, కూర్చోమంటే కూర్చుంటున్నాను, వాళ్ళు ఏది చేయమంటే అది చేస్తున్నాను. నా మైండ్గా నేను ఆలోచించేదంటూ ఏమీ లేదు, కేవలం దేవునికి స్తుతిస్తున్నాను, అది కూడా ఆత్మలో. కానీ ఎప్పుడైతే డాక్టర్ ఇంత ఖర్చు అవుతుంది అని చెప్పారో వెంటనే దేవునికి నేను ఒక్కటే ప్రార్థన చేశాను. అదేంటి అంటే, ప్రభువా ఇది 50,000, ఒక్కసారికి 50,000 అంటున్నారు, ఇదంతా ఎక్కడి నుండి వస్తుందో నాకు తెలియదు. ఇది నిజంగా ఎవరో జాలిపడి నా కొరకు ఈ అమౌంట్, ఈ మనీ అనేది నాకు ఎవరు ఇవ్వకూడదు. నేను నీ బిడ్డగా, నేను కొన్ని సంవత్సరాలుగా నీ పరిచర్యలో ఉన్నాను. ఇన్ని సంవత్సరాలుగా నేను నీ పరిచర్యలో, నీ పనిలో ఉన్నాను. అన్నిటికంటే కూడా నేను నీ బిడ్డని. పరలోకమే నా కొరకు ఈ భూమి మీద పనిచేయాలి. ఎందుకంటే నార్మల్గా ఒక గవర్నమెంట్ ఆఫీసర్, గవర్నమెంట్ టీచరు ఆ గవర్నమెంట్ కొరకు పనిచేసినప్పుడు వాళ్ళకి లాస్ట్లో కొన్ని లక్షలు వాళ్ళకి ఇస్తారు. నేను నీ రాజ్యపు పనిలో ఉన్నాను కాబట్టి ఎవరు నా కొరకు జాలితో, అయ్యో పాపం బాగోలేదా అంట, ఇద్దాము, ఎంతో కొంత సహాయం చేద్దాం అని అడుక్కునే రకంగా ఉండకూడదు. నాకు ఆ యొక్క ఘనముగా నా ట్రీట్మెంట్ అంతా జరగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ అడిగినట్లుగా లేకపోతే ఎక్కడ తక్కువైనట్టుగా కనబడకూడదు అని నా హృదయములో ఒక్కటే ప్రార్థన చేశాను. హల్లెలూయా. ఆ రోజు నుండి నా హృదయములో ఆ దిగులు లేదు. ఎక్కడి నుండి వస్తాయి డబ్బులు, ఎలా వస్తాయి డబ్బులు, నో దిగులు. హల్లెలూయా, నో భయము. ప్రతిరోజు పాష్ గారు ఆ యొక్క మెడిసిన్ ఎలా తెచ్చారో, లేకపోతే బ్లడ్ ఎలా తెచ్చారో అన్ని దేవుడు సేవకులకి దేవుడు సమకూరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగా ప్రతి విషయంలో కూడా దేవుడే ద్వారాలు తెరిచాడు. ఇంకొక విషయం చెప్పాలి మీకు. పాస్టర్ గారు మా ట్రీట్మెంట్కు ముందే, నాకు ట్రీట్మెంట్ జరగడానికి కొంత అమౌంట్ వచ్చినప్పుడు ఫస్ట్ వచ్చిన అమౌంట్ అంతా ఏం చేశారు అంటే సేవకులకి కానుక పంపించారు. చప్పట్లు కూడా దేవుని స్తుతించారు. హల్లెలూయా. ఎందుకు అంటే దేవుడే ఈ అవసరత అంతా తీరుస్తున్నాడు కాబట్టి దేవునికి ప్రథమ ఫలంగా దశభాగంగా మేము అర్పణ అర్పించాలని చెప్పేసి మాకు ఆత్మీయ నాయకులైన వారికి కొంత అమౌంట్ కానుకలు పంపించేశారు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా నాకు ట్రీట్మెంట్ ఎలా జరిగింది అంటే, డాక్టర్స్ అందరూ నా దగ్గరకు వచ్చి నాకు ట్రీట్మెంట్ చేశారు. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళటం కాదు. కిడ్నీ డాక్టర్ కానీ లేకపోతే ప్లాస్మా పెరసిస్ చేసేవాళ్ళు కానీ, అప్పటి వరకు అది షుగర్ హాస్పిటల్ మామూలుగా, అక్కడ ఎక్విప్మెంట్స్ ఉండవు. డయాలసిస్కి సంబంధించిన, ప్లాస్మా పెరసిస్కి సంబంధించిన ఆ మిషన్స్ అవి ఉండవు అక్కడ. కానీ దేవునికి స్తోత్రం, నేను వెళ్ళడానికి ముందే 2 వారాలకు ముందే ఆ మిషన్స్ తెచ్చి అక్కడ పెట్టారంట. హల్లెలూయా. వాళ్ళు చెప్పారు, ఈ మిషన్స్ ఇప్పటి వరకు ఎవరికి వాడలేదండి, ఫస్ట్ మీ కొరకే తెచ్చినట్టున్నారని చెప్పారు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత నర్సులు, తర్వాత ఆయాలు, ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి ఒక్క డాక్టరు వాళ్ళ ఓన్ సొంత మనిషిలాగా, ఒక ఎమ్మెల్యే ఎంపీకి ఎలాగ ట్రీట్మెంట్ జరిగిందో నాకు తెలియదు కానీ నిజంగా నాకైతే అదేం పాట ఇందాక బ్రదర్ పాడాడు కదా, పాష్ గారు పాడాడు, మహారాజుగా నా తోడువై నిలిచావు ప్రతి స్థలమునా. మహారాజుగా ఆయన నా ప్రక్కనే ఉండి ప్రతి విషయంలో ఆయన నాకు సహాయం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఫుడ్ కూడా మామూలుగా హాస్పిటల్లో ఉంటే ఫుడ్ బయట కొనుక్కొని ఏదేదో ఫుడ్ ఏదో ఒకటి తిని గడిపేయాలి, ఎలా అనుకోవాలి. కానీ మాకు సంబంధించిన హాస్పిటల్లో అక్కడ వేడివేడిగా ఫుడ్ వండి ఫస్ట్ మాకే తెచ్చిపెట్టేవాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగ ప్రతి విషయంలో కూడా దేవుడు నిజంగా ఎంతగా దేవుడు ఘనపరిచాడు అంటే, ఎంతగా బలపరిచాడంటే, ఆ టైంలో నా గోర్లు, తర్వాత నా కళ్ళు, నా జుట్టు, నా పళ్ళు ప్రతిదీ ఎఫెక్ట్ అయిపోయింది. నా ముఖం అయితే ఎంతలా ఉంది,
ఒక 5-6 నెలల క్రితం వరకు ముఖం ఎంత ఉంది, అందరూ ఆశ్చర్యపోయారు. ఇంకా ఈ ముఖం మారదన్నారు, ఇంకా ఇంకా ఈ లైఫ్ లాంగ్ ఇంతే అన్నారు. కిడ్నీ అయితే కిడ్నీ క్రియాటిన్ 4 నుండి 5 నుండి తగ్గింది, కానీ 2.4 2.5 అక్కడే ఆగిపోయింది. ఆగిపోయినప్పుడు డాక్టర్స్ అన్నారు, ఏంటంటే ఇక్కడే ఆగిపోతుంది, కొన్ని నెలలు ఇక్కడే స్టే అయిపోయింది. ఏంటి అంటే ఇక్కడే ఆగిపోవచ్చు, ఎందుకంటే ఇక్కడ వరకు వచ్చింది కాబట్టి ఇన్ని నెలలు ఇక్కడే ఉంది కాబట్టి ఇక్కడ ఆగిపోవచ్చు, ఇంకా అది తగ్గకపోవచ్చు అని చెప్పారు. చెప్పినప్పుడు నేను ఇంటికి వచ్చిన తర్వాత ప్రార్థన చేశాను, యేసు నామములో కిడ్నీ నార్మల్గా ఫంక్షన్ అగును గాక, కిడ్నీ క్రియాటిన్ యేసు నామములో తగ్గిపోను గాక అని ప్రతిరోజు పలుకుతా ఉన్నాను. దేవునికి స్తోత్రం. డాక్టర్స్ వాళ్ళకి తెలిసింది చెప్పారు, కానీ దేవుడు పరమ తండ్రి ఆయన ఏం చేశాడంటే ఆ కిడ్నీ క్రియాటిన్ 1.6 దగ్గర నార్మల్ రేంజ్కి వచ్చేటట్టుగా చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. బ్లడ్ తగ్గిపోతుంది అన్నాను కదండి, బ్లడ్ తగ్గిపోయి హార్మోన్, బ్లడ్ పెరిగే హార్మోన్ ఏమైందంటే అది ఫంక్షన్ చేయడం ఆగిపోయిందంట. కిడ్నీ పనిచేయడం ఆగిపోయింది కాబట్టి హార్మోన్, మనకు బ్లడ్ పట్టడానికి ఒక హార్మోన్ పనిచేస్తుందంట. ఆ హార్మోన్ ఏమైందంటే పని చేయకుండా ఆగిపోయిందంట. అందుకని నాకు బ్లడ్ పట్టట్లా, ఫుడ్ తిన్నా బ్లడ్ సరిపోవట్లా. అందుకని వారానికి ఒక 3,000 రూపాయలు ఉండే ఆ యొక్క ఇంజెక్షన్ చేయించుకోవాలి. డాక్టర్స్ చెప్పారు ఈ హార్మోన్ ఫంక్షన్ అవ్వదు, ఇంకా ఇంజెక్షన్ చేయించుకోవడం అని చెప్పారు. నో, హార్మోన్ ఫంక్షన్ అవ్వాలి. హల్లెలూయా, హార్మోన్ ఫంక్షన్ అవ్వాలి, హార్మోన్ పని చేయాలి అని హార్మోన్ పని చేయను కాకని పలకడం ప్రారంభించాము. మరలా మేము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కావలసినంత బ్లడ్ ఉందండి. చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. గోళ్ళు, కళ్ళు, పళ్ళు ఇదంతా చాలా ఎఫెక్ట్ అయింది, కానీ దేవుని స్తోత్రం ఇప్పుడు అంతా నార్మల్ అయిపోయింది. హల్లెలూయా. కళ్ళు అంతా రెడ్గా వచ్చేసాయి, తర్వాత పళ్ళన్నీ దాని మీద ఎనామిలిపోయి చాలా ఇబ్బంది పడేదాన్ని, కానీ ప్రతిదీ కూడా ఈరోజు నా నార్మల్ రేంజ్కి రావడానికి దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా. ఇదంతా ఎలా జరిగిందంటే కేవలం దేవుని దయ. డాక్టర్స్ని దేవుడు వాడుకున్నాడు. నిజంగా పాష్ గారు చాలా కష్టపడ్డారు నా కొరకు. హల్లెలూయా, హల్లెలూయా. నేనేం చెప్పాలనుకున్నానంటే ఆ సమయంలో కూడా హాస్పిటల్లో ఉండి నర్సులకి, డాక్టర్, ఆ యొక్క ఆయాలకి, వచ్చిన వాళ్ళందరికీ ప్రేయర్ చేస్తూ ఉన్నాను, దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ఇక్కడ పౌలు శీల ఎలాగైతే కీర్తనలు పాడుతూ ఉన్నారో అలాగా నేను పాడుతూ దేవుణ్ణి స్తుతించగలిగాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ వాక్యంలో చూస్తున్నాము, వాళ్ళు పాడుతుంటేనంట ఖైదీలు వింటున్నారంట. ఆమేన్, ఆమేన్. ఖైదీలు ఎలా వింటారండి? ఖైదీలు అందరూ ఒకే రూమ్లో ఉంటారా? ఎన్ని రూమ్స్ ఉంటాయి? జైలు తెలుసా మీకు? జైలు తెలుసా ఎన్ని రూమ్స్ ఉంటాయి? చాలా రూమ్స్ ఉంటాయి కదా కదా. అయితే వీళ్ళిద్దరూ అంత కష్టంలో, అంత వ్యతిరేకతలో పౌలు శీల పాడుతుంటే ఖైదీలు అందరూ వింటున్నారంట. నిజంగా వాళ్ళు ఎలా పాడి ఉండాలి? ఎలా పాడి ఉండాలి? అద్భుతం చేయువాడా, అతిశయమిచ్చువాడా, గట్టిగా పాడాను మరి. ఆది కరుడా, చప్పట్లు కొడుతూ నా యేసు రాజా నీవే, అద్భుతం చేయువాడా. చెప్పండి మీకు కూడా. ఆలోచన కరుడా, నా యేసు రాజా నీవే. ఎంతమందికి అద్భుతం కావాలి? హల్లెలూయా, 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 హల్లెలూయా. అద్భుతం వద్దా మీకు? వద్దా? మరెందుకు పాడండి? పాడండి, హ్యాపీగా ఉండండి. హ్యాపీగా ఎంతమంది హ్యాపీగా ఉన్నారు? చాలా సీరియస్గా ఉన్నారు, సీరియస్గా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఖైదీలు వింటున్నారంట. చూడండి, మహాభూకంపం కలిగిందంట. ఆమేన్. అకస్మాత్తుగా అక్కడ ఏమైందంట? భూకంపం కలిగిందంట. తలుపులన్నీ తెరుచుకున్నాయి అంట. అందరి బంధకములు ఊడిపోయినాయి అంట. ఆమేన్.
ఆమె అందరి బంధకములు ఊడిపోయినాయి అంట. ఈరోజు నీవు పాడుతూ స్తుతిస్తూ ఉంటే, నీవు ఏ కష్టములో ఉన్నా, నీవు ఏ పరిస్థితిలో ఉన్నా, నీవు ఏ వ్యతిరేకతలో ఉన్నా, నీవే బంధకాల్లో ఉన్నా, నీవు పాడుతూ స్తుతించగలిగితే, నీవు దేవుని బలము కలిగి దేవుని నోరారా నీవు ఆరాధించగలిగితే, నీ బంధకాలు ఊడిపోవడమే కాదు, నీ ఇంటి వారి, నీ ప్రాంతపు వారి, నీ ఊరు వారి, నీ ఏరియా వారి అందరి బంధకాలు ఊడిపోతాయి నీ ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది బంధకాలు ఊడిపోవాలి? నా ఇంట్లో బంధకాలు ఊడిపోవాలన్న వాళ్ళు చేయొద్దండి. నా ప్రాంతంలో బంధకాలు ఊడిపోవాలన్న వాళ్ళు చేయొద్దండి. హల్లెలూయా, హల్లెలూయా. బంధకాలన్నీ ఊడిపోవాలి. ఈ రోజున అద్భుతము దేవుడు చేయటం కాదు, నీ ద్వారా దేవుడు అద్భుతాలు చేయాలనుకుంటున్నాడు. ఆమేన్, ఆమేన్. నీ ద్వారా దేవుడు అద్భుతాలు చేయాలనుకుంటున్నాడు. నిన్నే ఒక అద్భుతంగా నిలబెట్టాలనుకుంటున్నాడు. ఆమేన్, ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారు? పౌలు శీల ద్వారా దేవుడు అద్భుతం చేసిన వాడు ఈరోజు నీ ద్వారా అద్భుతం చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పాప బంధకాలు, శాప బంధకాలు, రోగ బంధకాలు, అసమాధాన బంధకాలు, అది ఏ బంధకమైనా నీవు స్తుతిస్తూ ఉన్నప్పుడే అది త్రెంచి వేయబడాలి. ఆమేన్, ఆమేన్. ఒక్కసారి అందరూ లేచి నిలబడదాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరు రెండు చేతుల ఆకాశం వైపెత్తి, ఓ స్తోత్రం, స్తోత్రం. బంధకములు తెంచువాడవు. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ నా నోటిని ఉపయోగించువాడవు, నన్ను లేవనెత్తువాడవు, నన్ను ఉజ్జీవింప చేయువాడవు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. నోర్లు తెరచి, నోర్లు తెరచి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాలలో దేవుడు, ఓ స్తోత్రం, స్తోత్రం. నండి డాడీ. అందరూ స్తుతిద్దాం, స్తుతిద్దాం. నోర్లు తెరచి, నోరు తెరిచి స్తుతిద్దాం, నోరు తెరిచి స్తుతిద్దాం, నోరు తెరిచి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ థ్యాంక్ యూ జీసస్. రికరబ షందల రుబల బరబ షబదరబ కరబ. ఓ రికల కరకదర సందల దరబరబరబర. సంగము ఎదుట, సంగము ఎదుట పాతాళలోక ద్వారములు నిలువనేరవని దేవుడు చెబుతున్నాడు. ఓ స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నీవు ఏది బంధిస్తే, ఓ స్తోత్రం, అది భూమి మీద పరలోకమందు బంధిస్తానని దేవుడు చెబుతున్నాడు. రీమా షందల రుబల బరబ షబబబబబబ. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నీకు స్తోత్రం, యేసు నీకు స్తోత్రం. అందరూ స్తుతిద్దాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. మహారాజుగా మా తోడువై నిలిచావు ప్రతి స్థలమున. నా భారము నీవు మోయె, థ్యాంక్ యూ ఫాదర్. శుభవాయే మా పయనము. నీ దయ చేతనే కలిగిన క్షేమము ఎన్నడు నన్ను వీడదే. నీ దయ చేతనే కలిగిన క్షేమము ఎన్నడు నన్ను వీడదే. నీ సన్నిధిలో పొందినమే తరగని సౌభాగ్యమే. ప్రార్థించు, స్తుతించు. నీ సన్నిధిలో పొందినమే తరగని సౌభాగ్యమే. యేసయ్యా, యేసయ్యా, నీ కృపా చాలయా. యేసు నీకు స్తోత్రం. యేసయ్యా, Praise you, Father. యేసయ్యా, నీ ప్రేమే
ప్రార్థన చేద్దామా? Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah. 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 మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రభువా, ఈ రాత్రి తండ్రి ఈ స్థలంలో చేరిన ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాము. ఓ స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి. ఓ స్తోత్రం తండ్రి. ప్రతి ఒక్కరి అక్కర ఎరిగిన వాడా, ఓ స్తోత్రాలు. ఇప్పుడే నీ హస్తం చాపి నా తండ్రి మీరే బలపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎందరు శరీరములో ఓ బలహీనతతో ఉన్నారో, ఓ స్తోత్రం, ఇప్పుడే వారి శరీరాల్లో ఉన్న బలహీనతల నుండి యేసు నామములో విడుదల కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందరు ఆర్థిక ఇబ్బందులతో, అసమాధానముతో, ఓ అపవాది మోసములో బంధించబడి ఉన్నారు, ఇప్పుడే యేసు నామములో వారి కట్లన్నీ త్రెంచివేయబడును. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నా తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. ఓ కష్టములో కూడా ఓ నిన్ను ఎల్లప్పుడూ స్తుతించేవారిగా, ఓ నీలో ఆనందించేవారిగా, వారు వెళ్తున్న ప్రాంతాలు ఆశీర్వాదకరంగా, ఓ సంతోషమయముగా యేసు నామములో ఇక్కడున్న ప్రతి ఒక్కరూ చేయుదురుగా కని ప్రకటిస్తున్నాము. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఈ మార్గపురం, ఓ ఈ పట్టణములో, ఓ స్తోత్రాలు, ఈ సేవని, ఓ స్తోత్రాలు అంచెలంచెలుగా ప్రభువా మీరు వృద్ధి పొందించి వాడవని స్తుతిస్తున్నాము తండ్రి. ఓ హల్లెలూయా, హల్లెలూయా. నమ్మదగిన దేవా, నీ ఉద్దేశం అంతా తండ్రి ఈ సేవలో ఇక్కడున్న ప్రతి ఒక్కొక్కరి జీవితంలో యేసు నామములో నెరవేర్చబడును గాక. ఓ స్తోత్రం. ఈ సేవకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి అపవాది కుట్ర, ఓ శత్రువు యొక్క ప్రతి ఆలోచన తంత్రము యేసు నామములో లయమైపోవును గాక. పరిశుద్ధాత్ముడా కొనసాగించి నడిపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మంచిది. చాలా చక్కని Praise the వర్తమానము, సాక్ష్యాన్ని మనం విన్నాం. దేవుడు ఎలాంటి వాడో, ఎలాంటి కార్యములు చేయగలిగిన వాడో మనకు బాగా తెలుసు. మరొక అనుభవాన్ని కూడా మనం విన్నాం. ఈరోజు నాకు ఆల్ నైట్ ప్రేయర్ లాగుంది మిమ్మల్ని చూస్తుంటే. ఏందో రాత్రి 12 అయితే కూర్చుంటారు చూడు, అలా ఉంది. హల్లెలూయా. ఏం కంగారు పడగాకండి, గట్టిగా ఒక 10 నిమిషాలలో ముగించేస్తాం అంతే. చెప్పండి. అబ్బా. ఏం నవ్విర్రో చూడు. గట్టిగా ఒక 10-15 నిమిషాలలో, 10 అయింది కదా, 10:15కు అయిపోద్ది అంతే. స్తోత్రం. ఇప్పుడు చూడు ఎంత గట్టిగా చెప్పిర్రో. వా. కాబట్టి ఒక పావు గంట సేపు దైవజనులు మాట్లాడి ఆరాధన చేసి ప్రార్థన చేసుకొని ఆశీర్వాదంతో ముగించుకుందాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. చాలు చాలు. ఇది పట్టుకో. ఆ ఫ్యాన్ కూడా కాసేపు ఆపి. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. హల్లెలూయా. తిమోతికి రాసిన రెండో పత్రిక, తిమోతికి రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయం. ఎవరైనా చదివి సహాయం చేస్తే మౌత్లో చాలా హెల్ప్ అవుతుంది. స్పీడ్గా తిమోతికి రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయం 1వ వాక్యం.
అంత్య దినములలో అంత్య దినాలలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. అంత్య దినాలు అపాయకరమైన దినాలు. ఈ దినాల్లో ప్రజలు ఎలా ఉంటారు? ప్రజలు ఎలా ఉంటారో చూడండి ఒకసారి చదువు. ఎలాగనగా ఎలా అనగా మనుషులు స్వార్థ ప్రియులు, జాగ్రత్తగా వినండి, స్వార్థ ప్రియులు, ధనాపేక్షులు, డబ్బుంటే వ్యామోహం, బింకములాడువారు, బడాయి వాళ్ళు, బడాయి కొట్టేవాళ్ళు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అంటే ప్రేమ లేనివారు, అతిద్వేషులు, అంటే పగగలవారు, అపవాదకులు, అంటే ఎల్లప్పుడూ నిందలు పెట్టి ప్రచారం చేసేవాళ్ళు, అజితేంద్రియములు, అంటే తమను తాము అదుపులో లేకుండా ఉండేవాళ్ళు, క్రూరులు, సజ్జన ద్వేషులు, అంటే మంచి అంటే గిట్టని వాళ్ళు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు. దేవుని కంటే ఎక్కువగా తమను తాము ప్రేమించుకునేవాళ్ళు, సుఖాన్ని ప్రేమించేవాళ్ళు, పైకి భక్తి గలవారెవరండి, పైకి భక్తి గలవారుగా ఉంటారు, దాని శక్తిని కానీ శక్తి ఉండదు, ఆశ్రయించిన వారినే ఎందురు. ఇలాంటి ప్రజలతో నువ్వు ఉండదు. ఏమనుంది ఇక్కడంటే లాస్ట్ డేస్, అంత్యకాలం. ప్రజలు ఎలా ఉంటారు చెప్పండి చెడ్డ దినాల్లో? బట్ వీ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ. మనకి అంత్య దినాలలో బాధ్యత ఉంది. దేవుడు మన పైన ఒక బాధ్యత పెట్టాడు. We need to take the gospel. దేవుని యొక్క సువార్త, మంచిని, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క దయను, సిలువలో చేసిన ఆ పనిని గురించిన వార్తను అనేకుల దగ్గరికి తీసుకెళ్లాల్సిన బాధ్యత దేవుడు మన పైన పెట్టాడు. నమ్ముతున్నారా? దేవుడు బాధ్యత మన పైన పెట్టాడు. అంత్య దినాల్లో దేవుడు మన పైన ఆయన బాధ్యత పెట్టాడు. ఇలాంటి చెడ్డ వాతావరణం, ప్రజలు ఎలా ఉన్నారో మనం చూస్తున్నాం, కానీ దేవుడు మన పైన ఏం పెట్టాడు చెప్పండి హల్లెలూయా. దేవుని యొక్క వాక్యమే సెలవిస్తుంటే అయినా సరే, ఇలాంటి ప్రజలు ఉన్నా సరే, అయినా సరే నువ్వు భయపడొద్దు. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. ధైర్యంగా వెళ్ళాలి. మూవింగ్ ఫార్వర్డ్, స్టైర్ అప్ యువర్ గిఫ్ట్స్. దేవుడు నీకు ఇచ్చిన ఆ పిలుపు, నీకు ఇచ్చిన బాధ్యత, నీకు ఇచ్చిన భారం, నీకు ఇచ్చిన నీ పైన ఉన్న ప్రణాళిక చాలా గొప్పది. జస్ట్ మూవ్ ఫార్వర్డ్. దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే, నేను ఇది మీకు అర్థం అవ్వాలంటే నేను కొన్ని మీకు జ్ఞాపకం చేయాలి. అదేంటంటే, అసలు దేవుని యొక్క ప్లాన్ మీ ఎడల 2 మాటలు మీకు చెప్పిన తర్వాత దీని విషయం మీకు ఆలోచిస్తాను. దేవుడు మనల్ని పిలిచిన తర్వాత ఏం చేయాలనుకుంటే, అనేకులకు ఏదో చర్చికి వచ్చి వెళ్ళిపోవడం కాకుండా అనేకులకు ఆశీర్వాదకరంగా మారాలనేది దేవుని యొక్క తలుపు. ఆయన మహిమ అనేది స్థాపించబడాలి. బైబిల్ చెప్తుంది, మనం పెళ్లి చేసుకొని పిల్లలను కానీ ఉద్యోగం సంపాదించుకొని డబ్బులు సంపాదించుకోవడానికి కొరకు కాదు, అందుకంటే గొప్ప ప్లాన్, ప్రణాళిక దేవుని కొరకు ఉంది. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. మనము భూమి మీద ఉన్నది ఎందుకంటే మన కొరకు కాదు, గొప్ప ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం యు నీడ్ టు డిస్కవర్, కనిపెట్టాలి. దేవుని ప్లాన్ ఏంటో కనిపెట్టాలి. మీకు గుర్తుందా, దేవుడు మోషేని పిలిచినప్పుడు చిన్నప్పటి నుంచి తల్లి చెప్పి, ఇదిగో నువ్వు ఇశ్రాయేలీయుడివి, నీ యొక్క దేవుడు పలానా, నీ జనులు పలానా, మనం ఇక్కడ బానిసలుగా ఉన్నాం, ఇది దేవుని చిత్తం కాదు, మనము నిబంధన ప్రజలు కనుక మన దేవుడు పలానా, సో మనం ఈ దేశంలో బానిసలుగా ఉండకూడదు అని చిన్నప్పటి నుంచి చెప్పి 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 మోషేని రెడీ చేసేసింది. అందుకే నేను ఒక పీరియడ్ వచ్చినప్పుడు ఈ యొక్క ఇశ్రాయేల్ని కొడుతుంటే ఐగుప్తుడిని ఫైర్ అయిపోయాడు. ఈ ప్రజలు నా ప్రజలు, ఇలాంటి వాళ్ళని కొడతావని చెప్పేసి అతను కూడా చంపేశాడు. అలాగే దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే, మీరు చూడండి, మోషేని పిలిచాడు, ఇర్మియాని పిలిచాడు, గిద్యోని పిలిచాడు, ఒక్కొక్కరిని పిలిచాడు. మీరు కనుక జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలిస్తే, నేను మీ అందరికీ తెలిసిన కొన్ని మాటలు మీకు గుర్తు చేయాలి. అదేంటంటే, ఒక్కొక్కరిని పిలిచినప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇర్మియాని దేవుడు పిలిచినప్పుడు అతను ఏమన్నాడు మీ అందరికి గుర్తు చేయాలి. ఇర్మియాని పిలిచినప్పుడు ఏమన్నాడు అతడు? చెప్పండి, ఏమన్నాడు? అయ్యో నేను బాలును, అయ్యా నేను చిన్నవాడిని కనుక నేను వెళ్ళలేను అన్నప్పుడు దేవుడు ఏం చెప్పాడు?
నో 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 నో, నీ తల్లి గర్భములో రూపింపక మునిపే నేను ఎరిగి తిని, నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నియమించి తిని. సో వెళ్ళు, భయపడకుండా, కావలసిన బలం నేను ఇస్తాను, సహాయం చేస్తాను అని, నిన్ను విడిపిస్తాను అని చెప్పి పంపించాడు. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. అలాగనే ఆ యొక్క బైబిల్ చెప్తుంది, గిద్యోను కాలంలో మనం చూస్తే బైబిల్ చెప్తుంది ఏమని చెప్పాడు. గిద్యోను కాలంలో ఏం చెప్పాడు. గిద్యోను కాలంలో కూడా దేవుడు అతన్ని పిలుచుకున్నప్పుడు, అయ్యా నా వంశం ఏ పాటిది, నేనే పాటి వాడును, కనుక నేనెలా ఇశ్రాయేల్ని విడిపిస్తానంటే, నో నో నో, నువ్వు పరాక్రమం కలిగిన వాడివి, నిన్ను ఈ కాలంలో ఎన్నుకున్నాను, నువ్వు వెళ్ళి ఇశ్రాయేల్ని విడిపించు అని ఆ యొక్క అతను పని ఇస్తాడు. అంటే ఈ రోజున మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక్కొక్కరిని పిలిచి అనంటే దేవుడు ఆ యొక్క ప్రణాళికతో, నేను వాక్యం చదివేటప్పుడు ఒక్కొక్కరిని పిలిచాడు. పిలిచిన తర్వాత దేవుడు ఏం చేస్తున్నారు చూడండి. మీరు కనుక మోషేని కానీ, ఇర్మియాని కానీ, గిద్యోను కానీ ఒక్కొక్కరిని పిలిచినట్లుగా మనందరికీ పిలుపు ఉంది. మీరు కనుక ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం చూస్తే, మనం ముందుగా నిర్ణయించబడిన సత్క్రియలు చేయడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకొనెను అని ఉంది. He has chosen in order to work, in order to do good works అని ఉంది. మంచిని చేయడానికి, మంచి పనులు చేయడానికి ఆ యొక్క దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అని వాక్యం సెలవిస్తుంది. ఆమేన్. చెప్పండి ఆమేన్. మందిరంలో ఉన్నారంటే దేవుని యొక్క పని కొరకై దేవుడు మనలను ఏం చేశాడు చెప్పండి. అందరు చెప్పాలి. ఏదో మనం అనుకుంటే పిలుపు అనగానే మనం ఆలోచిస్తాం ఏమనంటే, నేను సేవకుడిని కాదు కదా అనుకుంటాం. కానీ ఇర్మియా సేవకుడే, ఓకే, మోషే సేవకుడే, ఓకే, పౌలు సేవకుడే, గిద్యోను ఓకే నాయకుడే, ఓకే సరే. కానీ ఎఫెసీ పత్రికలో రాయబడిన ప్రకారంగా చూస్తే మనమందరం ఆ యొక్క రక్తంలో కడగబడిన వారందరూ కూడా ముందుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని ఉంది. ఆమేన్. ముందుగా నియమించబడిన సత్క్రియలు చేయాలని ఉంది. ఇప్పుడు మీకే సామర్థ్యం లేదు అనుకోండి, మీకే సాక్ష్యం లేదు, మీకే డబ్బు లేదు, మీరు ఎలాగా మంచిని చేయగలరు? ఇతరులకు ఇవ్వాలి, ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి, ఇతరుల కొరకు నీ విశ్వాసం మాదిరిగా ఉండాలి, నీ దగ్గరే లేదనుకోండి, అప్పుడు ఎలా ఇవ్వగలవు? బైబిల్ చెప్తుంది, నీ దగ్గర ఏముందో నీకు తెలియాలి. ఆమేన్. ఏర్పాటు చేసుకున్నాడు అంటేనే ఆ యొక్క ఎలా ఉంటుందంటే, ఒకసారి దేవుడు నేను ఏర్పాటు చేసుకున్నాడంటే నీ పైన ఆయన ఏం ఉంచాడో మీకు గుర్తు చేస్తాను. ఆమేన్. మీ అందరూ తెలిసిన చదివి అప్పుడప్పుడు చదివి ఉంటారు, కానీ మీకు 2 మాటలు చెప్పిన తర్వాత అసలు పాయింట్కి వస్తాను. మిమ్మల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అంటేనే మీ పైన ఆ యొక్క సామర్థ్యం, ఆ కృపను మీ పైన ఉంచాడు. అది నేను మీకు గుర్తు చేస్తాను. చూడండి బైబిల్ గ్రంథంలో నుండి ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 1వ వాక్యం. ఎవరైనా చదువు సహాయం చేయండి. మొదటిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వాక్యం చూద్దాం. మేము దేవుని జత పనివారమై ఉన్నాము. ఎవరు జత పనివారు? చూడండి, అంటే వీఆర్ ఫెలో వర్కర్స్ అంది. ఎవరితో పని చేస్తున్నాం చెప్పండి. ఇది చెప్పాలి మీరు ప్రార్థన. అయ్యా నువ్వు నాతో ఉన్నావు, నేను నీతో ఉన్నాను, నేను పని చేయడానికి ఆరంభించున్నాను అనే ఒక గ్రహింపులో ఉండాలి ఫస్ట్. రెండోదిగా దేవుని ప్రణాళికలో ఆ యొక్క దేవునితో కలిసి మనం ఒక పనిలో ఉన్నాం. ఇప్పుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూడండి, 2వ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. మీరు పొందిన దేవుని కృపను. ఇది ఎవరికి రాస్తున్నాడు? సేవకుల గురించి కాదు. ఇక్కడ కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో విశ్వాసులకు రాస్తున్నాడు. మీరు పొందిన కృపను వ్యర్థం చేసుకోవద్దు, మిమ్మల్ని వేడుకొనుచున్నాను. అనుకూలమేమో తోటి పనివారు అని ఉంది. మేము ఆయనతో దేవునితో జత పనివారు. అంతే. ఇక్కడ ఏమంటారు? మీరు ఏమన్నది ఇక్కడ? మీరు పొందిన కృప అని ఉంది. ఆమేన్. ఆమేన్. అంటే మీరు పని చేస్తున్నప్పుడు, మంచిని చేస్తున్నప్పుడు, మేలు చేస్తున్నప్పుడు, మీరు ఆ యొక్క దేవుడి మీ మీద ఉంచిన ఆ పని చేస్తూ వెళ్తున్నప్పుడు బైబిల్ ఏం చెప్తుంటే, మీ పైన ఏముంది చెప్పండి? కృప ఉంది. అందరు చెప్పండి. సామర్థ్యం ఉంది. మీ పైన ఏముంది చెప్పండి? మీ పైన కృప ఉంది.
దేవుడు మిమ్మల్ని సృష్టించి మిమ్మల్ని ఏర్పాటు చేసుకొని ఓకే మిమ్మల్ని పనికి పంపిస్తున్నాడంటే మీ పైన ఏముందో చెప్పండి. దేవుని యొక్క ఆయనతో మీరు ఉన్నారు, పని చేస్తున్నారు. అంతేకాదు ఆయన బలము, సామర్థ్యం, ఆయన కృప మీ పైన ఉంది. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. ఆ యొక్క పేతురు రాసిన రెండో పత్రిక చూడండి, రెండో పత్రిక 1వ అధ్యాయం చూడండి, 1వ అధ్యాయం. పేతురు రాసిన పత్రిక రెండో పత్రిక 1వ అధ్యాయం 3వ వాక్యం. అది అక్కడి నుంచి కావాలి. ఏమనుంది? ఆయన దైవ శక్తి. చూడండి ఏం శక్తి ఇది? దైవ శక్తి ఈ జీవానికి, భక్తికి. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. కావలసిన సమస్తము మనకు దయచేసి చేయుచున్నందున ఉంది. ఆయన దయచేశాడు అని బైబిల్లో ఉంది, ఇంగ్లీష్ బైబిల్లో. ఆయన హి హాస్ గివెన్ ద పవర్, డివైన్ పవర్. ఈ ఈ భక్తికి, ఈ భూమి మీద మన బ్రతకడానికి, ఈ భూమి మీద ఉన్న శ్రమల్లో, శోధనలో, కష్టాలలో, ఆ యొక్క వ్యతిరేకతల మధ్య, ఆ యొక్క ప్రజలు ఎలాంటి వారో ఫస్ట్ రిఫరెన్స్ చదివాం కదా. ఇలాంటి వ్యతిరేకతల మధ్య దేవుడు మన పైన బాధ్యత మోపాడని ఉంది కదా, మన పైన ఉంచిన భారం ఉంది కదా, దాన్ని మనం ఆ యొక్క తీసుకొని వెళుతున్నాం కదా. తీసుకువెళ్తున్నప్పుడు దానికి కావలసిన కృప, దానికి కావలసిన దైవశక్తి, ఆమేన్, ఏమి ఇచ్చేసాడు చెప్పండి? ఆల్రెడీ ఇచ్చాడు అని ఉంది. ఈ గ్రహింపు లేకపోతే నిరుత్సాహంతో వెనకబడిపోతాం. దేవుడు నాకు ఇచ్చాడు, నాకు కావలసిన, నిజంగా చెప్పాలంటే అపోస్తలుడైన పౌలుకి చాలా దినాలు ఎలా కొన్ని దినాలు సూర్యుడైనను చంద్రుడైనను కనబడలేదు. సముద్రంలో మేము ఆ యొక్క అలా నిలిచిపోయి ఉన్నాం. సువార్తకి ఆటంకం కలిగిపోయింది. ఆ టైంలో మౌనంగా ఉండాల్సి వచ్చింది. అంత గొప్ప సేవకుడు అలా ఎలా మౌనంగా ఉన్నాడు? ఎన్ని ఆటంకాలు ఎదుర్కొన్నాడు. దేవునికి స్తోత్రం. అన్నిటిలో దేవుని కృపను పొందిన వాడయ్యాడు. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. అన్నిట్లో దేవుని కృపను పొందాడు, అందుకని ముందుకు వెళ్ళగలిగాడు. అలాగే ఈ రోజు మీకు గుర్తు చేస్తుంది ఏంటంటే, దేవుడు మిమ్మల్ని సృష్టించడమే కాదు, దేవుడు మిమ్మల్ని తల్లి గర్భంలో ఏర్పాటు చేసుకోవడమే కాదు, అంతేకాదు మీకు ఒక పని ఇచ్చి, ఓకే, ఆ పని కావాల్సిన శక్తి, సామర్థ్యాలు మీ పైన ఉంచాడు. అంతేకాదు ఆ యొక్క ముందుకు వెళ్ళమంటున్నాడు, నిర్లక్ష్యం చేయకుండా చూసుకోమంటున్నాడు. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. అలాగనే ఆ యొక్క ఒకసారి దైవజనుడైన మోషే ఇలా అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు అంటే, ముందు ఎర్ర సముద్రం వచ్చింది, తర్వాత వెనక ఆ యొక్క శత్రువులు వస్తున్నారు. మనకు ఆ యొక్క సందర్భం తెలుసు కదా. అప్పుడు నిలబడి దేవుడు ఏమన్నా చేస్తాడేమో, దేవుడు మేలు చేస్తాడేమో అని చెప్పి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. మీరు ఊరికి నిలిచుండండి, దేవుడు చేసే కార్యాన్ని ఊరికి నిలిచుండి చూడండి, ఆయన ఇచ్చే రక్షణ అని చెప్పిన తర్వాత మౌనంగా మొర్ర పెడుతున్నాడంట. అప్పుడేమన్నాడు తెలుసా? నువ్వు ఎందుకు మొర్ర పెడుతున్నావు? ప్రజల్ని సాగిపోమని చెప్పు. అంతేకాదు, ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్ గివెన్, ఆల్రెడీ యూ హ్యావ్ అథారిటీ, యూ హ్యావ్ ద పవర్. నీకు ఆల్రెడీ ఆ శక్తి, ఆ కృప మీ పైన ఉంచబడింది, ఆల్రెడీ ఇవ్వబడింది. నువ్వు చెయ్యి ఎత్తు, నీ అధికారాన్ని వాడు, సముద్రాన్ని డివైడ్ చేయి, ప్రజలు నడిపించు అని ఇచ్చాడు. హల్లెలూయా. ఎంత నమ్మదగిన వాడు. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. ఎంత నమ్మదగిన వాడు. ఒకసారి శిష్యులు కూడా ఆ యొక్క సముద్రంలో వెళుతున్నప్పుడు ఆయన నిద్రపోతున్నప్పుడు ప్రభు నశిస్తున్నా, నీకు చింత లేదా, ఎందుకు ఇలా నిద్రపోయావు అని అడుగుతా ఉన్నా. నిద్రపోతున్నాం, మేము చచ్చిపోయేటట్టున్నాం, మా హెల్ప్ చేయమని అడుగుతుంటే లేచేయమన్నాడు. చెప్పండి, అవిశ్వాసులారా ఎందుకు ఇలా చేశారు అని చెప్పి వారిని గద్దిస్తున్నాడు. అంటే ఇంకో మాట చెప్పాలంటే, మీరు ఈ చిన్నది కూడా హ్యాండిల్ చేయలేరా? మీకు అధికారం ఉంది, మీకు హక్కు ఉంది, మీరు కూడా ఎలా చేయొచ్చు. మీరు మాట్లాడితే ఇది కూడా లోపడుతుంది, దీన్ని మీరు ఎదిరించవచ్చు. అసలు పాస్టర్ గారు చెప్పాలంటే, ప్రతి సందర్భంలో డాక్టర్లు చెప్పిన ప్రతి దానికి, ఆమెకు ఎదురైన ప్రతి దానికి ఎదురు తిరిగారు అన్నారు చూడండి. అలాగా ఎదురు తిరిగింది. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. ఆమె 2.4 అంటుంది, కానీ ఎక్కడ ఆగిపోయిందంటే 2.9 దగ్గర అసలు ఆగిపోయి కొన్ని నెలల కథల. కానీ ఆమె ఏం చేసిందంటే తిరుగుబడి చేసింది. ఏమనంటే, వాక్యం ఇలా సెలవిస్తుంది, నో
డాక్టర్లు ఏం చెప్పారంటే ఇది అలాగా స్టక్ అయిపోయింది, ఇక అంతే, దాని బతుకంతే, జీవితాంతం నువ్వు ఇంజెక్షన్ ఇచ్చుకుంటేనే కానీ నీకు బ్లడ్ పట్టే హార్మోన్ పనిచేయదని చెప్పి అని అన్నారు. నో నో అది ఒప్పుకోలే ఆమె యాక్చువల్గా. ఆ తర్వాత కిడ్నీ క్రియాటిన్ ఆగిపోయింది అన్నారు. నో 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 నాకు నార్మల్ కావాలని కోరింది. అంతేకాదు ఆ యొక్క ఇన్ని లక్షలు కావాలన్నప్పుడు కూడా నో 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 నాకు, నేను ఆయన సేవ చేశాను, నాకేం తెలియదు, నేను ఆయన సేవ చేశాను, ఆయన చూసుకుంటాడు. ప్రతి దానికి ఎదురు తిరిగిందండి. ఆమేన్, చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు నిలబడి ఎంత ఆరోగ్యంగా ఉందో, ఆమె బ్లడ్ అంతా ఆ యొక్క మిషన్లో పోతూ బ్లడ్ ప్యూరిఫై చేస్తున్నప్పుడు కూడా అదే పాటలతో స్తోత్రాలు చెల్లిస్తూ ఆమె ఇన్నర్గా పీస్ని, సమాధానాన్ని అనుభవిస్తూ ఉంది. నేను చెకప్ చేశాను. మరి ఇంత కష్టంగా ఉంది, నువ్వేమన్నా దిగులు పడుతున్నావా, భయపడుతున్నావా, డబ్బులు ఎలా అనుకుంటున్నావా, ఏమనుకుంటున్నావు? నేను పరీక్షకి అడిగితే నాకేం భయం లేదు, నువ్వు జాగ్రత్త, నువ్వు భయపడబాకన్నా ఆమె. ఎందుకంటే వాళ్ళు చెప్పే మాట నువ్వు కలవరపడతాను, నువ్వు జాగ్రత్త, నువ్వు చూసుకో, నేను నాకేం భయం లేదు. ఎదురు తిరగడం అంటారు చూడండి, వాక్యానుసారమైన ఆ యొక్క రాజీ పడకుండా. ఆమేన్. ఈ భక్తికి, ఈ జీవానికి కావలసిన సమస్తం ఇచ్చేసాడు. ఆయన పొందిన దెబ్బల వలన ఆరోగ్యం ఇస్తాడు కాదు, ఆయన సిలువలో ఆల్రెడీ చనిపోయాడు కనుక లీగల్గా అక్కడ నా కొరకు చేయాల్సిన పని అంతా ముగించేశాడు కనుక, ఆయన చేసి ముగించాడు కాబట్టి, ఆయన సిలువ మరణాన్ని బట్టి, ఆయన పొందిన గాయాలను బట్టి, ఆయన ఇచ్చాడన్న ఆ మాటను బట్టి నేను బ్రతుకుదును గాక అనే ఆ యొక్క గ్రహింపులో ఆమెను తాము కట్టుకోండి. ఆమేన్, చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. నా టైం అయిపోయింది, ఒక మాట చెప్పి ప్రార్థన చేస్తాను. యాక్చువల్గా నా గంట సమయం ఆమె తీసేసుకున్న సాక్ష్యానికి. ఆమేన్. సో ఇలాగా మా ఇద్దరికంటే కుదరదు యాక్చువల్గా. ఆమేన్. మీకు తెలియదు కానీ సంవత్సరం 2 సంవత్సరాల్లో ఉదయం 4 గంటలకు, నేను 3 గంటలకు లేస్తాను, 4 గంటల నుంచి 6 గంటల వరకు వెళ్ళి నిలబెట్టి సముద్ర ఒడ్డున ప్రార్థన చేయించేవాడిని. సముద్ర ఒడ్డున నిలబెట్టి ప్రార్థన చేయించాను. అప్పుడు వాళ్ళకి నేను శత్రువుని యాక్చువల్గా. ఆమేన్. పళ్ళు కొరికేవాళ్ళు, తిట్టుకునేవాళ్ళు. ఎట్టయిపోయిందంటే, నేను రాకపోయినా ఒకడు అప్పుడే పడుకుంటాడు 10 గంటలప్పుడు పడుకొని, ఆ యొక్క 10:30 అవగానే నిద్రపోతా కలవరించేవాడు. అమ్మమ్మ వచ్చాడు పాస్కర్ వచ్చాడు. అప్పుడే నిద్రపోయి నేను ఎప్పుడు 3 గంటలు లేచి 4 గంటలకు బండి వేసుకుని వచ్చి వెళ్ళి సముద్రం దగ్గరికి వెళ్ళిపోయి, 6 కిలోమీటర్లు ఎంత ఉంటుంది, వెళ్ళిపోయి 4 గంటల నుంచి నిలబెట్టి ఈ బైబిల్ స్టూడెంట్స్ అందరినీ ఆ యొక్క నిలబెట్టి 6 గంటల దాకా ప్రార్థనలు చేపించి, నేను అక్కడ ఉండగానే వీళ్ళ చేతే ప్రార్థనలు చేపించి, దెయ్యాలు వెళ్ళేటట్లుగా, రోగాలు బాగుపడేటట్లుగా వీళ్ళ చేత వాక్యాలు చెప్పించి, పాటలు పాడించి, వర్షిప్ చేపించి, వీళ్ళ చేత గుడ్డు సేకరి చేపించి, వీళ్ళ చేతే ప్రాక్టికల్గా ఇక అన్ని రకాలైన సేవ సమయం, అన్ని రకాల పనులు చేపిస్తూ ఉండేవాడిని. ఆ టైంలో రోజుకి 6 గంటల నుంచి 8 గంటలు వాక్యం చెప్పేవాడిని. ఆమె ఇప్పుడు 10 నిమిషాలు వచ్చింది నాకు టైం. ఆమె, చెప్పండి హల్లెలూయా. ఎన్ని నిమిషాలు? 8 గంటలు 10 గంటలు వాక్యం చెప్తానే ఉండేవాడు, నోట్స్ చెప్తానే ఉండేది, రాపిస్తా ఉండేది, గుడ్డి సేకరి రాస్తానే ఉండేవాడు, రన్నింగ్ నోట్స్ రాస్తానే ఉండేవాళ్ళు. పుస్తకాలు అయిపోయాయి. యాక్చువల్గా ఈరోజు మేము రావడానికి కూడా భయంకరమైన సైతానుడు ఆటంకం కలిగింది, కానీ వాటన్నిటిలో దేవుడు కృపదయ చేసి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు. ఆమేన్. ప్రయత్నాలు జరిగినాయి కానీ ఆపలేపాయి. ఈరోజు నేను మీకు ఒక ఫైనల్గా ఒక్క మాట చెప్పి నేను ప్రార్థన చేయాలనుకుంటున్నాను. నా అంశం ఏంటంటే, దేవుడు నిన్ను ఎరిగి ప్రతిష్ఠించాడు. సృష్టించడమే కాదు, తర్వాత ఎరిగి ప్రతిష్ఠించాడు. ఇర్మియా వలె, మోషే వలె, దైవ సేవకులు వలె ప్రతి రక్తంలో కడగబడిన ప్రతి విశ్వాసికి వాళ్ళు ముందుగా నిర్ణయించబడిన సత్క్రియలు చేయాలని ఎఫెసీ పత్రిక మనలందరినీ ఏర్పాటు చేసుకున్నాడు కనుక మనందరి పైన ఆయన కృపను ఉంచాడు. ఆమేన్, చెప్పండి హల్లెలూయా. శిష్యులు నిర్లక్ష్యం చేయకుండా ఉండాలని వాళ్ళు ఎప్పుడైతే సముద్రం చూసి భయపడ్డారో, దేవుడు చెప్పాడు, యేసయ్య చెప్పాడు, భయపడొద్దు, మీకు ఆల్రెడీ ఆ యొక్క అధికారం, హక్కు మీ నోటికి ఇవ్వబడింది, మీకు ఇవ్వబడింది. అలాగే చూడండి, ఇన్స్ట్రక్షన్స్ దేవుడు మనకి ఇచ్చేదాకే ప్రార్థనలో ఉండాలి, ఆ తర్వాత మొరపెట్టకూడదు. ఆమేన్. ఇక డైరెక్ట్ గా డీల్ చేయాలి. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ఈరోజు నేను ఏం మీకు చెప్పాలనుకున్నానండి ఇంతకీ, ఆ యొక్క చూడండి అపోస్తల కార్యం 5వ అధ్యాయం 19 నుండి కొన్ని వాక్యాలు. అపోస్తల కార్యం 5వ అధ్యాయం
త్వరగా 5వ అధ్యాయం 15 నుండి చూడండి, 19 కాదు, 5వ అధ్యాయం. అందుచేత అపోస్తల కార్యమేనా? ఓకే. అందుచేత పేతురు వచ్చుచుండగా ఒక్క నిమిషం తమ్ముడు. అపోస్తల కార్యం 5వ అధ్యాయం. ఎస్, 5వ అధ్యాయం. ఎన్నో వాక్యం చేయదు, 15 నుండి చూడమన్నానా? ఓకే, 15 నుండి చూస్తే ఎస్. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధుల్లోనికి తెచ్చి 19వ తారీఖు 19 నుండి చదవండి. 19 కరెక్ట్. అయితే ప్రభువు దూత రాత్రి వేళ, అందరు చెప్పండి, అయితే ప్రభు దూతనుంది. ఆ ఇంగ్లీష్ లో ఏముందంటే దట్ నైట్. ఆమేన్. చెప్పండి, ఆ రాత్రి. అందరు చెప్పండి, ఆ రాత్రే. ఇక్కడ ఏంటంటే, మీరు సువార్త చెప్పొద్దురా, మీరు యేసయ్య నామం గురించి మాట్లాడొద్దురా, అద్భుతాలు చేయొద్దు, సూచక్రియలు చేయొద్దు, మేలు చేయొద్దు, ప్రజలు విడిపించవద్దు, ప్రజలకి సువార్త ప్రకటించవద్దు, అబ్బా మేము వినలేకపోతున్నాం అని బాగా కొట్టి జైల్లో వేసి బెదిరిస్తూ ఉంటే బైబిల్ చెప్తుంది దట్ నైట్, ఆ రాత్రే. ఇప్పుడు చెప్పండి అందరూ, ఆ రాత్రే చెప్పాలి. ఆ రాత్రే. అందరు చెప్పట్లేదు. ఈ రాత్రి మీ పని అయిపోయినట్టే మీరు కన్నా చెప్పకపోతే. ఇప్పుడు పెట్టన్న ఫ్యాన్ రాజన్న, ఎందుకంటే సబ్జెక్ట్ మిస్ అయిపోద్దని సౌండ్ కూడా ఆపేసి. సరే లైట్ గా ముఖానికి పెట్టి చాలు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఆ రాత్రి బైబిల్ చెప్తుంది, దేవుడు తన దూతను పంపాడు, చెరసాల తలుపులను తెరిచాడు, బయటికి తీసుకొచ్చాడు. మీరు ఆగకండి, మీరు వెళ్ళి దేవాలయంలోకి వెళ్ళండి, అక్కడ నేను మీకు చెప్పినవన్నీ కూడా చెప్పండి అని పంపించాడు. చెప్పండి కొడదామా? చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. దేవుడు చెప్పమన్నాయన్నీ కూడా వాళ్ళు చెప్పారు. వాళ్ళని బెదిరిస్తుంటే ఇంకా వాళ్ళు ఏమని అడిగారు తెలుసా? వాళ్ళు విడిపించబడి ఆ యొక్క దేవుని ప్రజల దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఇలాగ బెదిరిస్తున్నారు, యేసునామం ఉచ్చరించొద్దని బెదిరిస్తున్నారు, ఇలా ప్రసంగించొద్దని బెదిరిస్తున్నారు, ఇలా వాక్యం చెప్పొద్దని బెదిరిస్తున్నారు, సూచక్రియలు చేయొద్దని బెదిరిస్తున్నారయ్యా అన్నప్పుడు అందరూ కలిసి ఒకే విధంగా ఒక ప్రార్థన చేస్తున్నారు. ఏం ప్రార్థన తెలుసా? ప్రభువా వీళ్ళు ఎలా బెదిరిస్తున్నారో మీరు చూడండి నాయన. హల్లెలూయా. ఏం చేయండి? ఆటంకం ఏం చేశారు చెప్పండి? వీళ్ళు ఏం చేస్తున్నారు చూడండి అయ్యా అని మాకు ధైర్యంగా బోధించినట్లుగా, వాక్యము ప్రబలమై వెళ్ళినట్లుగా, మాకు కృప కావాలి కానీ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆమేన్. ఎక్కడ ఉంది వాక్యం? ఒకసారి చూడండి ఆ వాక్యం. 4:20 ఒకసారి చదువు. 4:20 4:29 ఒకసారి చదువు. ప్రభువా ఈ సమయమునందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడై. ఎంత ప్రభువా ఏమన్నారు చెప్పండి? ప్రభువా ఇప్పుడు వారి బెదిరింపులకు ఆ యొక్క బెదిరింపులకు లోబడకుండా, ఆమేన్, లోబడకుండా రోగులను బాగు చేయడానికి నీ యొక్క పవిత్రుడైన ఆ యొక్క సేవకుడైన యేసే పేరిట సూచక్రియలు, అద్భుతాలు, ఆ యొక్క వింతలు జరిగించడానికి నీ చేయి చాపు ప్రభువా, నీ వాక్కు ప్రకటించడానికి మాకు ధైర్యం ఇవ్వు ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు బైబిల్ చెప్తుంది, వారు కూడిన స్థలము కంపించెను అని ఉంది. హల్లెలూయా. ప్రభువా మీరు మా పని ఇచ్చారు కదా, ఆ పని చేస్తుండగా ప్రభువా నీ చేయి చాపు, అద్భుతాలు జరగాలి, సూచక్రియలు జరగాలి, సువార్త వెళ్ళాలి, నేను ఆ పిలుపులు ఆ యొక్క విస్తరణ జరగాలి, నీ చేయి చాపు అని ప్రార్థన చేస్తుంటే బైబిల్ చెప్తుంది సూచనగా ఆ ప్రార్థన వినబడి ఆ భూమి కంపించిందంట. హల్లెలూయా. మీరు నమ్ముతున్నారు మీ కొరకు దూతలు పని చేస్తారని, దేవుడు మీతో ఉంటాడని, మీ పైన కృప ఉంచబడిందని, దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడని ఎంతమంది నమ్ముతున్నారు? అందుకనే ఆ పిలుపుని నిర్లక్ష్యం చేయొద్దు. అంతే ఈరోజు ప్రసంగం. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. ఈ రాత్రి అంతా ఇలా చెప్పుకుంటూ వెళ్తాను కానీ ఇది ఒక్కడు గుర్తుపెట్టుకోండి, పిలుపును నిర్లక్ష్యం చేయదు. దరిద్రత ఎలా వస్తుందో మీకు తెలుసా? ఏది కార్డులేసి దరిద్రత ఎలా వస్తుందో తెలుసా? దరిద్రత ఎలా వస్తుంది తెలుసా? మీ ఎంతమంది తెలుసు దరిద్రత ఎలా వస్తుందో? ఒక వాక్యం చూద్దాం. దరిద్రత ఎలా వస్తుందంటే సామెతలు 20వ అధ్యాయం 4వ వాక్యం. సామెతలు
ప్రార్థన చేయబోతున్నాను. సామెతలు 24. ఓకే. విత్తులు వేయు కాలమున ఏంటది? విత్తులు వేయు కాలమున ఇదిగో పని చేసే కాలంలోనే పని చేయాలి. విత్తు వేసే కాలంలో సోమరి దున్నడు, సోమరి విత్తనం వేయడు. అందుకనే దరిద్రత ఎలా వస్తుందో తెలుసా? ఇప్పుడు చదువునన్నా. కోతకాలమున పంటను కూర్చి కోతకాలమున పంటను కూర్చి వాడు విచారించినప్పుడు వానికేమీ లేకపోవును. నరుల హృదయములోని ఆలోచన లోతు నీళ్ళ వంటిది. అంటారా? దరిద్రత ఎలా వస్తుంది? ఊరు వచ్చినట్టు వస్తుంది. అదేదో ఖడ్గము వచ్చినట్టుగా సడన్ గా వచ్చినట్టుగా వస్తుంది అని ఉంది. సోమరులకు పని చేయని ఉన్న వాళ్ళకి ఏమొస్తుందంటే హఠాత్తుగా ఖడ్గం మీదకి వచ్చి యుద్ధం వచ్చినట్టుగా ఖడ్గం వస్తుందంట. ఇంకోటి ఏం తెలుసా? ఊరు వచ్చినట్లుగా వస్తుందంట. అదొక వాక్యం ఉంది. అది నేను ఇంకోసారి మీకు గుర్తు చేస్తాను. 4వ వాక్యం, 20వ అధ్యాయం 4వ వాక్యమేనా? 20 సామెతలు 24 చదివారా? 1 నుండి ఓకే. ఇంకా అది వచనం ఉంది. అదేంటంటే సడన్ గా 3వ అధ్యాయం 9వ వచనం, 3వ అధ్యాయం 9వ వచనం వద్దులే, చాలు. ఇక్కడ ఏమనుందంటే సడన్ గా అపాయం వస్తుంది. ఆమేన్. సడన్ గా ఉరుగు వస్తుంది, సడన్ ఖడ్గం వస్తుంది. పని చేసే కాలంలో పని చేయకపోతే వానికి ఏమీ దొరకదు. అందుకనే దేవుడు మన పైన ఆ యొక్క ఒక సామర్థ్యాన్ని పెట్టాడు. నిర్లక్ష్యం చేయకుండా ప్రభువా నన్ను వాడుకోమని అడగాల. ఆమేన్. మీరేమనుకుంటున్నారంటే ఓన్లీ ఆ యొక్క చాపలు వేయడం, వంట వండడం, ఓకే, కుర్చీలు వేయడం ఇవి అనుకుంటున్నారు. ఆమేన్. ఇవే కాదు. ఆమేన్. ఏ పనైనా ఆమేన్ దేనికైనా సిద్ధపడి ఉండాలి. ఆమేన్. ఏమని వస్తున్నారా? సిద్ధపడి ఉండాలి. దేవుని పేరట పని చేయడానికి సిద్ధపడి ఉండాలి. ఆమేన్. మీరు పొందిన మేలు అనేకుల దగ్గర చెప్పి అనేకులు ఈ స్థలంలోకి నడిపించడానికి ఆ యొక్క ఏమని చెప్పండి, రాత్రి పొగుళ్ళు మానక పని చేస్తూనే ఉండాలి. ఆమేన్. సమయం ఉండగానే పని చేస్తూ ఉండాలి. అవకాశం ఉండగానే పని చేస్తూ ఉండాలి. దేవుడు ఎలాంటి వాడో, మీరు పొందిన మేలు, ఆయన నీ కొరకు సిలువలో ఏం చేశాడో, ఆయన నీ కొరకు ఏం చేయగలడో, ఎలాగ ఆకాశం తెరవగలడో, ఎలా అద్భుతాలు చేయగలడో, ఎలా మేలు చేత తృప్తిపరచగలడో, ఎలా ఆటంకాల మధ్య, శోధనల మధ్య, శ్రమల మధ్య ఎలాగ నిన్ను లేవనెత్తగలడో, ఎలా విడువకుండా కాపాడగలడో, దివారాత్రులు ఆమేన్ అనేకులు ఎదుట సాక్ష్యం చెప్పి అనేకులు నడిపించవలసిన బాధ్యత మన పై నుంచాడు. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. అంత్య దినాలే, అపాయ దినాలే, బట్ దేర్ ఈస్ ఎ రెస్పాన్సిబిలిటీ. దేవుడు మన పై నుంచిన బాధ్యత ఉంది. అందుకనే ఆ పిలుపును నిర్లక్ష్యం చేయకుండా ఉండాలని ప్రార్థన చేద్దాం. ఆమేన్. అందరు లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. అందరు లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరందరూ లేచి నిలబడి ముందుకు రండి. ముందుకు వస్తూ ఉండగా ఆ యొక్క ప్రార్థన చేస్తూ ఆ యొక్క స్తోత్రం అందరు లేచి నిలబడదామా? థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. అందరు లేచి నిలబడదాం, అందరు ముందుకు రండి, ప్రార్థన చేద్దాం. దైవ సేవకురాలు నేను ప్రార్థన చేస్తున్నాం, మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అందులో ప్రాముఖ్యం ఏంటంటే దేవుడు ఆ యొక్క కృపలో ఆ యొక్క మీరందరూ ఉపయోగించాలి. దేవుడు మిమ్మల్ని ఉపయోగించాలి. మీకు ఇవ్వబడిన సామర్థ్యం మీ పైన ఆల్రెడీ, ఆ కృప మీ పైన ఆల్రెడీ ఉంది. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. ప్రభువా నన్ను వాడుకోను ఆయనని చెప్పండి. ఆమేన్. మీకు ఇవ్వబడిన సామర్థ్యం నిర్లక్ష్యం చేయకండి. మేలు అనేకులు ప్రతి వారం అనేకులు నడిపించండి, ప్రతిసారి నడిపించండి. దెబ్బతిన్నవారు, నలిగిన వారు, బలహీనులు, ఆ యొక్క అప్పుల్లో మునిగిపోయిన వాళ్ళు, ఆ యొక్క కష్టంలో ఉన్నవారు అనేకులను మీరు కంటిన్యూగా స్తోత్రాలు. దేవుడు ఎలాంటి వాడో మీరు వాక్యం విన్నప్పుడల్లా కూడా ఆ వాక్యం తీసుకెళ్ళి అనేకులు ఎదుటి చెప్పండి. దేవుని పేరట దేవుని పని చేయండి. దేవుని యొక్క పనిని మీరు చేస్తూ ఉండగా దేవుడు తన బలమును, ప్రభావమును మీ పైన ఇంకా కనపరిచి ఉపయోగిస్తూనే ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయించుకున్న వాళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళిపోండి. తర్వాత ఒక్కొక్కరు ప్రార్థన చేయించుకున్న వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోండి.